कलुवरी महिमा शुभ संदेशम। और जब हम वहाँ प्रचार करने लगे थे, మేము అక్కడ వాక్యం ప్రకటించడం ప్రారంభించాము. बहुत से पास्टर आंसू के साथ रो रहे थे. అనేక మంది సేవకులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు. परमेश्वर ने बातें किया था उनसे. దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. और मैं आपको बताऊंगा अपनी गवाही पहले. ఏమండి, నా యొక్క సాక్ష్యం ముందు చెప్తాను మీకు. जब मैंने 2012 में पहली बार चर्च शुरू किया, 2012లో నేను మరి సంఘాన్ని ప్రారంభించాను. मेरे पास कोई चर्च भवन नहीं था అప్పుడు నాకు దేవుని మందిరాలు ఏం లేవండి. और मेरे पास कोई अनुभव भी नहीं था. నాకు అనుభవం కూడా లేదండి. मगर मेरे गेस्ट रूम से मैंने 6 लोगों से एक चर्च शुरू किया. ఏమండి, నా యొక్క ఇంటిలోనే 6గురితో నేను ఓ సంఘం ప్రారంభించాను. और परमेश्वर ने मुझे धीरे धीरे करके अनुग्रह से बढ़ाना शुरू किया. దేవుడు మెల్లమెల్లగా ఆయన కృపలో నన్ను గొప్ప చేయడం ప్రారంభం చేశాడు. और मैं सोच रहा था कि जॉब कर लेना चाहिए, నేను అనుకునేది నేను ఉద్యోగం చేసుకుంటే బాగుండు అని. क्योंकि मैं पहले ही जॉब छोड़कर आ चुका था. 3 जॉब मैंने छोड़ दिया था. నేను 3 ఉద్యోగాలు విడిచిపెట్టాను. 7 घंटे 8 घंटे मैं प्रार्थना में बैठना शुरू किया. 7-8 గంటలు నేను ప్రార్థనలో కూర్చునేవాడిని. और जब मैं कभी कभी कमरे में जाता था प्रेयर करने, मैं सुबह को जाता था तो रात को बाहर आता था. నేను అప్పుడప్పుడు నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు కూడా బయటకు వచ్చేవాడిని కాదు. आज प्रभु की अनुग्रह से 2012 से अभी तक में దేవుని మహాకృపను బట్టి 2012 నుంచి ఇప్పటి వరకు 19,000 लोग मेरे साथ में सेवा में हैं. 19,000 మంది విశ్వాసులు కలిగి నేను ఉన్నాను. 193 चर्च मेरे पास है. 193 సంఘాలు కలిగి నేను ఉన్నాను. 95 पास्टर मेरे साथ सेवा कर रहे हैं. 95 మంది సేవకులు నాతో కలిసి పరిచర్య చేస్తారు. और हर दिन गवाही है मेरे पास. ప్రతిరోజు సాక్ష్యం ఉంది నా దగ్గర. अद्भुत काम खुदावंद कर रहा है. మరి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. इंडिपेंडेंट सेवकाई हम करते हैं. ఏమండి, స్వతంత్రంగా నేను సేవ చేస్తూ ఉన్నాను. फायर मिनिस्ट्री चर्चेस इंडिया, ఫైర్ మినిస్ట్రీ చర్చెస్ ఇండియా అని నేను సంఘాన్ని స్థాపించాను. और परमेश्वर ने बहुत राज्यों में बढ़ाया है. దేవుడు అనేక స్థలాలలో అనేక రాష్ట్రాల్లో నన్ను ఎదిగింపజేశాడు. मैं बनाने वाला परमेश्वर है. ఏమండి, గొప్ప చేయవాడు దేవుడు అయి ఉన్నాడు. हालेलुया, హల్లెలూయా. వచ్చిన సేవకులను సేవకురాలందరినీ కూడా ఈ యొక్క ప్రణాళిక చిత్తం ద్వారా ఈరోజు మాట్లాడి బలపరిచి స్థిరపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. దయచేసి అందరం కూర్చుందాం. సమయంలో అభిషిక్త దేవుని దాసులు యవన కాలం ముందు దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న మరి గొప్ప ప్రవక్త, మరి రాయ్పూర్ ప్రాంతం నుండి మన మధ్యలోనికి విచ్చేసి మరి ఒక యువ ప్రవక్తగా అనేక మందికి చక్కటి ప్రవచనాలను చెప్తూ దేవుని వాక్యాన్ని అందిస్తూ అనేక సంఘాలను సేవకులను బలపరుస్తూ మన మధ్యలో కూడా చాలాసార్లు వచ్చి మరలా ఈ సంవత్సరం కూడా వారితో మనం కలిసి దేవుని ఆరాధించుకోవడానికి మరి తిమోతయ్య గారి ద్వారా దేవుడి యొక్క అవకాశాన్ని మనం కలగజేశాడు. ఈ సమయంలో మన కరతాళ ధ్వనుల మధ్య వారిని స్వాగతించుకొని వారికి సమయం ఇద్దాం. తిమోతయ్య గారు కూడా ఈ సమయాన్ని నేరుగా తిమోతయ్య గారికి చేస్తాం. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి దేవుని మహాకృపలో మన మహబూబాబాద్ జిల్లాను దేవుడు ప్రేమించి మరి అనేక మంది దైవజనులను తీసుకొస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ప్రవీణ్ కుమార్ అయ్య గారు 4 రోజులు మహబూబాబాద్ అంతా కూడా కదిలించబడింది. వివిధ ప్రాంతాల నుంచి దేవుని సేవకులు వచ్చారు, సంఘాలు కూడా వచ్చాయి. అయితే వాస్తవంగా సేమ్ డేట్లో ఈ మీటింగ్ జరగాలి. 8, 9, 10, 11లో ఈ మీటింగ్ జరగాలి. కానీ మరి ప్రవీణ్ కుమార్ అయ్య గారు వస్తున్నారని లివింగ్ వాటర్ గారు నన్ను అడిగినప్పుడు మరి పెద్ద దైవజనులు వస్తున్నారు కనుక మనం సమయం ముందుకు జరుపుకుందామని మరి దీన్ని ముందుకు జరపడం జరిగింది. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రతి సేవకునితో సేవకురాలతో మాట్లాడబోతున్నారు. సంఘాలు బాగుపడాలి అంటే ప్రవక్తలు రావాలి. సంఘాలు ఉజ్జీవింపబడాలంటే ప్రవక్తలు రావాలి. సేవకుల కుటుంబాల కొరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి గడిచిన 2 రోజులు నల్గొండ జిల్లాలో దేవుడు అద్భుతంగా తన సేవకుని వాడుకున్నారు. మరి నల్గొండ జిల్లా నుంచి సేవకులు వచ్చారు ఈ మీటింగ్కి.
ఎందుకంటే వాళ్ళు మొన్న వారితో దేవుడు మాట్లాడాడు సూటిగా, వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఆయనకి. దేవుడు మనందరిని దీవించును గాక. अपना बीच में प्रभु का दास महान दास है, रायपुर से आया है, प्रॉफेट सुशांत ज्ञानी को अभी वचन देने का स्वागत कर रहा हूँ. अंदर चप्पल पड़दामंడి. Praise the Lord, hallelujah. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो. దేవునికి మహిమ కలుగును గాక. प्रभु के दासों के साथ मिलकर प्रभु की महिमा करना कितना आनंद का बात है. దేవుని సేవకులతో కలిసి దేవుని మహిమపరచడం చాలా గొప్ప విషయం అండి. अलग अलग विभिन्न क्षेत्रों में प्रभु की सेवकाई करने वाले दास दासियों का हमारे बीच में स्वागत है. వివిధ స్థలాల్లో వివిధ ప్రాంతాలలో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులతో సేవకురాలతో కలిసి ఉండడం చాలా సంతోషం. और परमेश्वर की आत्मा आपका सेवकाई को प्रभावशाली कैसे बनाएंगे. మరి దేవుడు ఆయన యొక్క ప్రభావం కలిగిన మహిమ చేత మీ సేవను ఎలాగ బలపరచబోతున్నాడో చూడండి. आपका सेवकाई में कैसे आप हालेलुया हर बीमारों के ऊपर और दूर दूर देशों दूर दूर जाकर सेवा कैसे करके आगे बढ़ेंगे. మరి మీరు వివిధ ప్రాంతాలకు దూర ప్రాంతాలకు వెళ్ళి మీరు సువార్తను సేవను ఎలాగ చేస్తారో మీరు చూడండి ఒకసారి. एक संतुष्ट सेवक कैसे बनेंगे. ఒక సంతోషకరమైన సేవ, తృప్తికరమైన సేవ ఎట్లా తయారు చేయబడుతుంది. इस बारे में आज आपको थोड़ा प्रचार हम करेंगे. మరి ఈ విషయంలో మీకు కొన్ని విషయాలు నేను ఈరోజు जरूर చెప్పబోతున్నాను. हम आपसे बहुत छोटे हैं, నేను ఎందుకంటే మీకంటే చాలా చిన్నవాడిని. मगर परमेश्वर आज आपसे बातें करेंगे. దేవుడు నా ద్వారా మీతో మాట్లాడనై ఉన్నాడు. जरूर परमेश्वर के अनुग्रह को आज हम अपनी सेवकाई में देखेंगे. ఈ రోజు దేవుని యొక్క కృపను మన సేవలో మనం చూడబోతున్నాం. हम चाहते हैं कि आप सबका कलीसिया बढ़े. ఏమండి, మనం అనుకుంటాం మన యొక్క సంఘము ఎదగాలని. और कलीसिया में लोग ज्यादा से ज्यादा लोग आए. ఏమండి, మన సంఘానికి అనేక మంది ఎక్కువ మంది రావాలని కోరుకుంటాం. अगर 50 लोग आता है तो 150 लोग 200 लोग आना चाहिए. ఏమండి, 50 మంది వచ్చుంటే 200 మంది రావాలని కోరుకుంటాం. अगर 100 लोग आते हैं तो 300 लोग आना चाहिए. ఒకవేళ 100 మంది నీ సంఘానికి వస్తే 300 మంది రావాలనుకుంటూ ఉంటాం. कौन पास्टर है यहाँ जो नहीं चाहता कि ऐसा भीड़ बढ़े. ఏమండి, ఎవరు కోరుకోరండి ఈ విధంగా సేవకులు అందరు కోరుకుంటారు కదా ఇట్లా. सब चाहते हैं. ఏమండి, అందరు కోరుకుంటారా కోరుకోరా? सभी को भीड़ चाहिए. అందరికి ప్రతి ఒక్కరికి జనం కావాలి. सब चाहते हैं उनका चर्च में भीड़ आना चाहिए. ఏమండి, వాళ్ళ సంఘానికి ఎక్కువ జనం రావాలి, అందరూ అదే కోరుకుంటారు. वो पवित्र आत्मा ही कर सकता है. అది పరిశుద్ధాత్ముడే చేయగలుగుతాడు. परमेश्वर के लिए कोई काम कठिन नहीं है. ఏమండి, దేవునికి ఇది కూడా కఠినమైన పని కాదండి. आज मैं कुछ रूल्स और कुछ पॉइंट्स आपको रखूंगा. ఈ రోజు మీకు కొన్ని పద్ధతులు కొన్ని విధానాలు మీ ముందు పెడతానండి. कैसे हमारा सेवकाई प्रभावशाली होगा. ఎట్లా మన యొక్క సేవ బలవంతం అవుతుంది. और कैसे हमारी सेवकाई में आशीष खुलेगी. ఎలాగా మన సేవలో ఆశీర్వాదాలు తెరవబడతాయి. और परमेश्वर हमारे जीवन से होकर बातचीत करेंगे. దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. परमेश्वर की अनुग्रह से मुझे 6-7 बार मौका मिल गया है पास्टर कॉन्फ्रेंस करने का. మరి దేవుని కృపను బట్టి 7 సార్లు పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. एक बार मैं ओडिशा में बाइबल सोसाइटी इंडिया का सेक्रेटरी का यहाँ पे मैंने प्रचार किया है. మరి ఒరిస్సాలో బైబిల్ సొసైటీ సెక్రటరీ గారి యొక్క సంఘములో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడు. और एक कनाडा का स्पीकर और मैं एक दूसरा सेकंड स्पीकर हम वहाँ पर थे. మరి ఒక ఆయన కన్నడ స్పీకరు, నేను రెండో స్పీకర్గా అక్కడ ఉన్నాము. 350 से ज्यादा पास्टर्स वहाँ पर थे. 350 మందికి ఎక్కువ పాస్టర్లు అక్కడికి చేరుకున్నారు. और जब हम वहाँ प्रचार करने लगे थे మేము అక్కడ వాక్యం ప్రకటించడం ప్రారంభించాము. बहुत से पास्टर आंसू के साथ रो रहे थे. అనేక మంది సేవకులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు. परमेश्वर ने बातें किया था उनसे. దేవుడు వారితో మాట్లాడి ఉన్నాడు. और आज भी वो पास्टर्स याद करते वो दिन. ఇప్పుడు కూడా ఆ సేవకులు నన్ను గుర్తు చేసుకుంటూ ఉంటారు. क्योंकि प्रभु महान कामों को करने वाला प्रभु. దేవుడు గొప్ప కార్యము చేయు దేవుడై ఉన్నాడు. परमेश्वर की स्तुति हो. దేవునికి మహిమ కలుగును గాక. मैं आपको बताऊंगा अपनी गवाही पहले. ఏమండి, నా యొక్క సాక్ష్యం ముందు చెప్తాను మీకు. जब मैंने 2012 में पहली बार चर्च शुरू किया, 2012లో నేను మరి సంఘాన్ని ప్రారంభించాను. मेरे पास कोई चर्च भवन नहीं था. అప్పుడు నాకు దేవుని మందిరాలు ఏం లేవండి. और मेरे पास कोई अनुभव भी नहीं था. నాకు అనుభవం కూడా లేదండి. मगर मेरे गेस्ट रूम से मैंने 6 लोगों से एक चर्च शुरू किया. ఏమండి, నా యొక్క ఇంటిలోనే 6గురితో నేను ఓ సంఘం ప్రారంభించాను. और मेरे घर पे ही हर रविवार को आराधना लगाना शुरू किए. మరి ప్రతి ఆదివారము నేను ఆరాధన ప్రారంభం చేశాను. और परमेश्वर ने मुझे धीरे धीरे करके अनुग्रह से बढ़ाना शुरू किया. దేవుడు మెల్లమెల్లగా ఆయన కృపలో నన్ను గొప్ప చేయడం ప్రారంభం చేశాడు. जब लोग नहीं बढ़ रहे थे तो मेरा मन
कच्चा होने लगा था ఏమండి ప్రజలు ఎదగకపోయేసరికి నా మనసు చాలా బాధపడుతుండేది. और मैं सोच रहा था कि जॉब कर लेना चाहिए, నేను అనుకునేది నేను ఉద్యోగం చేసుకుంటే బాగుండు అని. पर मैं जॉब नहीं कर पाया क्योंकि परमेश्वर ने मुझे जॉब करने नहीं दिया. ఏమండి నేను ఉద్యోగం చేయాలనుకున్నాను కానీ దేవుడు నన్ను ఉద్యోగం చేయనీయలేదు. क्योंकि मैं पहले ही जॉब छोड़कर आ चुका था, 3 जॉब मैंने छोड़ दिया था. నేను 3 ఉద్యోగాలు విడిచిపెట్టాను. 7 घंटे 8 घंटे मैं प्रार्थना में बैठना शुरू किया. 7-8 గంటలు నేను ప్రార్థనలో కూర్చునేవాడిని. और जब मैं कभी कभी कमरे में जाता था प्रेयर करने, मैं सुबह को जाता था तो रात को बाहर आता था. నేను అప్పుడప్పుడు నా ప్రార్థనా గదిలోకి వెళ్ళి ఉదయం వెళ్తే మళ్ళీ సాయంత్రం వరకు కూడా బయటకు వచ్చేవాడిని కాదు. आज प्रभु की अनुग्रह से 2012 से अभी तक में దేవుని మహాకృపను బట్టి 2012 నుంచి ఇప్పటి వరకు 19,000 लोग मेरे साथ में सेवा में हैं. 19,000 మంది విశ్వాసులు కలిగి నేను ఉన్నాను. 193 चर्च मेरे पास है. 193 సంఘాలు కలిగి నేను ఉన్నాను. 95 पास्टर मेरे साथ सेवा कर रहे हैं. 95 మంది సేవకులు నాతో కలిసి పరిచర్య చేస్తారు. और हर दिन गवाही है मेरे पास. ప్రతిరోజు సాక్ష్యం ఉంది నా దగ్గర. अद्भुत काम खुदावंद कर रहा है. మరి దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. इंडिपेंडेंट सेवकाई हम करते हैं. ఏమండి స్వతంత్రంగా నేను సేవ చేస్తూ ఉన్నాను. फायर मिनिस्ट्री चर्चेस इंडिया, ఫైర్ మినిస్ట్రీ చర్చెస్ ఇండియా అని నేను సంఘాన్ని స్థాపించాను. और परमेश्वर ने बहुत राज्यों में बढ़ाया है. దేవుడు అనేక స్థలాలలో అనేక రాష్ట్రాల్లో నన్ను ఎదిగింపజేశాడు. मैंने कभी नहीं सोचा, నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. मैं तो 6 लोगों से एक हाउस चर्च शुरू किया నేను 6గురితో ఒక కుటుంబ సంఘాన్ని ప్రారంభం చేశాను. और बनाने वाला परमेश्वर है. ఏమండి గొప్ప చేయవాడు దేవుడు అయి ఉన్నాడు. हालेलुया. హల్లెలూయా. परमेश्वर ने बहुत सारे कामों को किया है. దేవుడు గొప్ప కార్యములు చేశాడండి. मैं जितने भी उसके लिए प्रशंसा करूं कम है, जितना भी उनकी महिमा करें कम है. ఏమండి మరి అంత నేను దేవుని మహిమపరచలేనండి. और गिन नहीं सकते. అది నేను లెక్కించలేనండి. मेरे जीवन में इतने कामों को खुदा ने किया. ఏమండి ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు నా జీవితంలో చేశాడు. प्रेज द लॉर्ड. ప్రైజ్ ద లార్డ్. आज मैं आप लोगों को उत्साहित करता हूं. నేను మీకు ఈరోజు ఒక ఇషారా చేయాలనుకుంటున్నాను. परमेश्वर आपके जीवन में सब कुछ कर सकता है. దేవుడు మీ జీవితంలో ఏమైనా చేయగలడు. और पास्टरों के बीच में बोलना एक बहुत बड़ी अनुग्रह है प्रभु की. ఏమండి దేవుని సేవకుల మధ్యలో వాక్యం చెప్పడం గొప్ప కృప ఉన్నది. परमेश्वर की आशीष को जरूर इस गवाही से आप पाएंगे. ఏమండి ఈ సాక్ష్యం ద్వారా మీరు తప్పకుండా దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. सुनिए, अगर आप संघर्ष कर रहे हैं अपनी सेवकाई में, ఏమండి వినండి, ఒకవేళ మీ సేవలో మీరు ఒత్తిడికి గురైతే ఉన్నట్లయితే, आपकी सेवकाई में लोग नहीं आ रहे हैं, మరి మీరు మీ యొక్క సేవలో ప్రజలు రాలేకపోతున్నట్లయితే, आपको बहुत संघर्ष करना पड़ रहा है, మీలో చాలా పోరాటం జరుగుతూ ఉన్నట్లయితే, तो आप प्रार्थना में जाइए. మీరు ప్రార్థనలోకి వెళ్ళండి. आप प्रार्थना में बैठिए. మీరు ప్రార్థనలో కూర్చోనండి. आप ज्यादा से ज्यादा समय प्रार्थना में बिताइए. ఎక్కువ సమయము ప్రార్థనలో మీరు ఉండండి. और परमेश्वर अद्भुत कामों को आपके मध्य में करेंगे. దేవుడు అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. पास्टर सेवा तो करना चाहते हैं, ఒకవేళ దేవుని సేవకుడు సేవ చేయాలనుకుంటున్నట్లయితే, पास्टर्स हाउस विजिट तो करना चाहते हैं, పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ చేయాలి అండి. मगर पास्टर प्रार्थना करना नहीं चाहते. ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేయలేడండి. खुद प्रार्थना में बैठना नहीं चाहते. ఏమండి సరిగా ప్రార్థనలో కూర్చోలేడు పాస్టర్ अगर గారు. आप देखेंगे మీరు చూస్తూ ఉంటారు, तो आप बहुत समय सेवा करते हैं, మీరు అనేక సమయం సేవ చేస్తూ ఉంటారు, मगर थोड़ा सा समय भी प्रार्थना में नहीं बैठते. కానీ ఎక్కువసేపు ప్రార్థనలో కూర్చోలేరండి. तो पास्टर्स को आवश्यकता है प्रार्थना करने की. ఏమండి పాస్టర్ గారికి ప్రార్థన చేయడం చాలా అవసరం అండి. अगर आप प्रार्थना में बैठेंगे మీరు ఒకవేళ ప్రార్థనలో కూర్చున్నట్లయితే तो आप सेवा अच्छे से कर पाएंगे. మీ సేవ మంచిగా చేయగలుగుతారండి. लोग आपके पास आएंगे ప్రజలు మీ యొద్దకు వస్తారండి. और आपकी सेवा सफल होगी. మీ యొక్క సేవ అభివృద్ధి చెందుతుందండి. पास्टर सेवा करना चाहते हैं और करते भी हैं. ఏమండి పాస్టర్ గారు సేవ చేస్తూనే ఉంటాడండి. हाउस विजिट्स करते हैं, ఏమండి గృహాలు దర్శిస్తూ ఉంటాడు, हॉस्पिटल विजिट्स करते हैं, హాస్పిటల్ దర్శిస్తూ ఉంటారు, मगर प्रार्थना में बैठने के लिए उनके पास समय नहीं है. కానీ ప్రార్థనలు కూర్చునే సమయం ఆయన దగ్గర ఉండదు.
और ये बहुत इंपॉर्टेंट मैसेज है आज ఈ రోజు చాలా ప్రాముఖ్యమైన సందేశమై ఉన్నది. कि इसके पहले कि हम सेवकाई में जाएं, ఏమండి మనం ఇంతకంటే ముందు సేవలు వెళ్ళినట్లయితే, इसके पहले कि हम प्रार्थना करें, ఇంతకు ముందు మనం ప్రార్థన చేసిన వాళ్ళమే, हमें प्रार्थना करना चाहिए. కానీ మనం ప్రార్థన చేయవలసిన వారే. प्रभु यीशु मसीह सेवकाई करने से पहले, ఏమండి యేసుక్రీస్తు సేవకు రాకముందు, अपने चेलों से बात करने से पहले, ఆ వారి యొక్క శిష్యులతో మాట్లాడక ముందు, भीड़ से बात करने से पहले, ప్రజలతో మాట్లాడక ముందు वो अकेले में जाके प्रार्थना में समय बिताते ఆయన थे. ఒంటరిగా వెళ్ళి ప్రార్థనలో కూర్చున్నాడు. और जब वो अकेले में जाकर समय बिताते थे प्रार्थना में, ఒంటరిగా వెళ్ళి ఆయన ఒంటరిగా కూర్చొని సమయాన్ని దేవునితో గడిపాడు. भीड़ के सामने प्रभावशाली काम होता था. ఏమండి ప్రజలలో ప్రభావవంతమైన గొప్ప కార్యాలు लोगों జరుగుతాయి. के सामने प्रभावशाली काम होता था. ప్రజల ముందు గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. और हम प्रार्थना ही नहीं करते हैं, మనం ఒకవేళ ప్రార్థన చేయకపోతే, और इसलिए हमारी सेवकाई में प्रभावशाली काम नहीं हो रहे हैं. మన సేవలో ప్రభావవంతమైన పనులు జరగవండి. हमें रात रात को उठकर प्रार्थना करना चाहिए. మనము రాత్రులు లేచి ప్రార్థన చేయవలసిన వారమే. सुबह उठकर प्रार्थना करना మన चाहिए. ఉదయకాలం లేచి ప్రార్థన చేయవారమై हमें ఉన్నాం. दोपहर को जाकर प्रार्थना करना चाहिए. మనం ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం. राजा दाऊद को जब हम देखते हैं, దావీదును మనం చూసినట్లయితే वो 3 बार प्रार्थना किया करता ఆయన था. 3 సార్లు రోజుకు ప్రార్థన చేశాడు. वो राजा होकर भी ఆయన రాజు అయినప్పటికీ वो प्रार्थना में बैठता था, ఆయన ప్రార్థనలో కూర్చునేవాడు. और वो प्रार्थना से कभी चूकता नहीं था. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థనను విడిచిపెట్టలేదు. हम देखते हैं बाइबल में जो जो व्यक्ति प्रार्थना किए हैं प्रभु के लोग, మనం బైబిల్లో చూస్తాం ఎవరెవరైతే ప్రార్థన చేశారో वो प्रभावशाली काम किए हैं. వారు బలమైన కార్యాలు జరిగించారు. आज हम इस बात को समझें, ఎవరు మనం మనల్ని అర్థం చేసుకున్నట్లయితే, इसके पहले कि हम सेवकाई में जाएं, అంటే అంతకంటే ముందు మనం ప్రార్థన సేవలకు వెళ్ళి ఉంటే, इसके पहले कि हम बीमारों के लिए प्रार्थना करें, అంతకు ముందు మనం వ్యాధుల కొరకు ప్రార్థన చేశాము. हमें खुद प्रार्थना में बैठना पड़ेगा. మనము వెళ్ళక ముందు మనము సొంతగా ప్రార్థనలో అనుభవించాలి. आपकी सेवकाई प्रभावशाली कैसे बनेगी? ఏమండి మీరు సేవలో బలమైన వ్యక్తిగా ఎలాగ అవుతారు? जब आप ज्यादा से ज्यादा समय प्रार्थना में देंगे. మనము ఎక్కువ సమయాన్ని ప్రార్థనకు ఇవ్వాలి. आपका मन अगर प्रार्थना से विचलित हो चुका है, కొన్నిసార్లు మన యొక్క మనసు ప్రార్థనలో ఉండకుండా అనాలోచనగా ఉంటాం. अगर आप प्रार्थना से दूर हो गए हैं, మనం ప్రార్థనకు దూరం అవుతాం కొన్నిసార్లు. अगर आप बस थोड़ी सी प्रार्थना 5 मिनट प्रार्थना ही कर पाते हैं, ఏమండి మనం 5 నిమిషాల ప్రార్థన చేయగలుగుతాం ఉన్న సమయాన్ని బట్టి. और आपका प्रार्थना जीवन बिल्कुल कमजोर हो चुका మన है, ప్రార్థనా జీవితము మరి సంపూర్ణంగా బలహీనమైపోతా ఉంటుంది. और अच्छी सेवकाई की आशा करते हैं, ఏమండి మంచి సేవ కొరకు ఆశపడతాము, और अच्छी सेवकाई की कल्पना करते हैं, మంచి సేవను మనం ఊహించుకుంటూ ఉంటాము. तो आपके कल्पनाएं प्रार्थना के बगैर कभी पूरी नहीं होगी. ఏమండి మన ప్రార్థనకు మించి ఏది కూడా మనకు పూర్తి కాదండి. अगर आज आप प्रार्थना में समय बोएंगे, ఒకవేళ మీరు ఒక ప్రార్థనకు సమయాన్ని విత్తినట్లయితే, तो कल आपके चर्च में भीड़ की आशीष को काटेंगे, రేపు మీ సంఘములో ప్రజలనే పంటను మీరు కోయబోతున్నారు. और आपके पास भीड़ होगी लोगों की. మీ దగ్గరికి ప్రజలు వస్తారండి. बेनीहीन బెనీహిన్ గారు इतने बड़े प्रचारक हैं, ఆయన గొప్ప ప్రచారకుడు. जब आप उनकी गवाही बायोग्राफी पढ़ते हैं, ఆయన యొక్క జీవిత చరిత్ర చదివినట్లయితే तो वो कहते हैं ఆయన చెప్తూ ఉంటాడు, कि वो 24 घंटे में से 24 గంటలలో वो 16 घंटे प्रार्थना में बैठते हैं. ఆయన 16 గంటలు ప్రార్థనలో కూర్చుంటాడు. ये कितने महान प्रचारक हैं वो, ఆయన ఎంత గొప్ప ప్రచారకుడు అయి ఉన్నాడు. ఆయన इतने सामर्थ्य के काम होते हैं, ఎంత బలమైన కార్యాలు జరుగుతాయి చూడండి. मास अनॉइंटिंग्स होती हैं, ఏమండి మంచి మాస్ హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. उनके हाथ करने से लोग गिरते हैं. ఆయన చేయి ఇట్లా ఊపినట్లే ప్రజలు కింద పడిపోతారండి. ये सब सामर्थ्य हमें भी चाहिए. అలాంటి శక్తి మనకు కూడా కావాలండి. अगर सोचिए आपके हाथ करने से लोग गिरने लगेंगे, ఏమని మనం ఇట్లా చేయి అంటే ప్రజలు పడిపోయినట్లయితే, अगर सोचिए कि आपका कोट उतार के ऐसा हवा में करने से మనం ఆలోచించండి మన కోటి దిశలో ఊపినట్లయితే पूरी भीड़ गिरने लगेगी, ఎవరైనా కింద పడరు అనుకోండి, तो आपकी सेवकाई कहाँ चली जाएगी? ఏమండి మీ సేవ ఎక్కడికి పోతుందో చూడండి. आपका स्टेज कितना हाई हो जाएगा, మీ స్టేజ్ మీ స్థానం ఎంత పెద్దగా అయిపోతుందో చూడండి. आपके सेवकाई में कितना प्रभाव आ जाएगा, మీరు సేవలో ఎంత బలవంతులు అవుతారో చూడండి. और मास अनॉइंटिंग्स होंगी. ఏమండి మరి
మాస్గా అభిషేకం దిగి వస్తుంది. तो सोचिए ये सब कब होगा? అది మరి నువ్వు ఆలోచిస్తున్నావు ఇది ఎట్లా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? जब आप प्रार्थना में समय को बिताएंगे. ఏమండి మనము ప్రార్థనలో సమయము వెచ్చించినప్పుడే. बेनिहिन कहते हैं मैं 16 आवर्स में प्रार्थना करता हूँ. బెనీన్ చెప్తున్నాడు నేను 16 గంటలు నేను ప్రార్థన చేస్తాను. ओ देखिए कितनी अद्भुत बात है. చూడండి ఎంత అద్భుతమైన कि విషయం. परमेश्वर के महान दास, ఆయన దేవుని యొక్క గొప్ప సేవకుడు. आपसे और मेरे से 1000 गुना बिजी होंगे. ఏమండి మనము 1000 రెట్లుగా బిజీగా ఉంటాం మనం ఎప్పుడు. उनके पास हजारों बड़े बड़े लोग मिलने आते होंगे. ఆయన దగ్గరికి 1000 మంది కలవడానికి వస్తూ ఉంటారు. एसपी डीएसपी लोग लाइन लगाते होंगे. ఏమండి ఎస్పీలు డిఎస్పీలు లైన్ కడతారు ఆయన దగ్గర. बड़े बड़े डॉक्टर सर्जन मिलने आते होंगे. ఏమండి ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా ఆయన కలవడానికి వస్తారు. कितने बड़े व्यक्ति हैं वो. చూడండి ఎంత పెద్ద వ్యక్తులు వాళ్ళు. उनके पास कितनी भीड़ आती होगी. చూడండి ఆయన దగ్గరికి ఎంత మంది వస్తున్నారు. मगर वो 16 आवर्स प्रेयर में बैठते हैं बोल रहे हैं. ఏమండి 16 గంటలు నేను ప్రార్థనలో ఉంటానని చెప్తున్నాడు. सोचिए प्रेयर क्या नहीं कर सकती है. మరి మనము ప్రార్థన చేయలేకపోతున్నాము. प्रार्थना क्या नहीं कर सकती है. మనము ప్రార్థన ఏం చేయలేకపోతున్నాం. अगर आपकी प्रार्थना निष्क्रिय हो चुकी, कमजोर हो चुकी है, ఏమండి నీ ప్రార్థన బలహీనమైనట్లుగా కనబడతా तो ఉంది. मैं आप लोगों को उत्साहित करता हूँ మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను कि आप लोग प्रार्थना करना आज से चालू करें. మీరు ప్రార్థన చేయటము ఈ రోజు నుంచి ఇంకా आप ప్రారంభించండి. अपनी सेवकाई में प्रभाव को देखेंगे, మన సేవలో అద్భుతాలు బలమును మనం చూడబోతున్నాం. अद्भुत कामों को देखेंगे. అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాము. जब परमेश्वर के सामर्थ आपकी सेवकाई में काम करेगी, అప్పుడు దేవుని యొక్క శక్తి మీ యొక్క సేవలో పనిచేస్తా ఉంది. ऑटोमेटिकली आप बहुत बढ़ते चले जाएंगे. ఆటోమేటిక్ గా మనం గొప్ప అయిపోతా ఉంటాము. बहुत आशीषित होते चले जाएंगे. అద్భుతంగా ఆశీర్వదించబడబోతున్నాము. अद्भुत कामों को परमेश्वर करता चला जाएगा. ఏమండి అద్భుతమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. आप समझिएगा जो मैं कह रहा हूँ మీరు అర్థం చేసుకోండి నేను చెప్తున్నాను. कि हम सेवकाई करते हैं మనం సేవ చేస్తున్నాము मगर प्रार्थना नहीं करते हैं. కానీ ప్రార్థన చేయలేకపోతున్నాం. చాలన్నా కూర్చో. बहुत जरूरी है प्रार्थना करना. ఏమండి ప్రార్థన చేయడం చాలా అవసరమై ఉన్నది. बहुत इंपॉर्टेंट है प्रेयर करना. చాలా అవసరమైనది ప్రార్థన చేయడం. मैं 5 मिनट की प्रेयर नहीं कह रहा हूँ. ఏమండి 5 నిమిషాల ప్రార్థన గురించి నేను చెప్పట్లేదు. मैं कह रहा हूँ कि हमें घंटों घंटों प्रभु के साथ बैठना हो. నేను చెబుతున్నాను గంటలు గంటలు మనం ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. Oh hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. साधारण सी बात है. ఇది సాధారణమైన విషయమే. अगर आप जिसके साथ ज्यादा समय बिताते हैं, ఏమండి మరి దీని కొరకు మీరు ఎక్కువసేపు కూర్చున్నట్లయితే आप उसके बहुत नजदीक होते हैं. మీరు చాలా దగ్గర అయిపోతారండి దేవునికి. अगर आप परमेश्वर के साथ ज्यादा समय बैठेंगे, మనం దేవుని దగ్గర ఎక్కువ సమయం గడిపినట్లయితే तो परमेश्वर के बहुत नजदीक होंगे మన దేవునికి చాలా దగ్గర అవుతామండి. और परमेश्वर आपके द्वारा काम करेंगे. దేవుడు మీ ద్వారా పని చేస్తాడండి. अगर आप चाहते हैं कि आपके द्वारा अद्भुत काम हो, మీరు అనుకుంటున్నారా మన ద్వారా అద్భుతాలు జరుగుతాయని? आपकी सेवकाई प्रभावशाली हो మీ యొక్క సేవ బలమైన సేవగా ఉండబోతుంది. और परमेश्वर से आपको प्रार्थना के साथ आगे बढ़ना మరియు पड़ेगा. దేవునితో మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళవలసి ఉన్నది. और प्रार्थना के साथ परमेश्वर आपको ब्लेस करेंगे. ప్రార్థన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. जब मेरी सेवकाई में 10-12 लोग आते थे और 2-3 साल हो गए थे और 15-16 लोग बसते. మరి నా సేవలో మరి 6-12 మంది 2-3 సంవత్సరాలలో 15-16 మంది అట్లా ఏర్పడ్డారు. उस समय मैंने प्रार्थना करने को निर्णय लिया అప్పుడు నేను ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. कि मुझे प्रार्थना में बैठना होगा. నేను ప్రార్థనలో కూర్చోవలసిన అవసరం వచ్చిందని. और मैंने प्रार्थना में बैठने के लिए 7 से 8 घंटे 9 घंटे बिताना शुरू किया. మరి నేను ప్రార్థనలో 7 గంటలు 8 గంటలు 9 గంటలు ప్రార్థనలో కూర్చోవడం ప్రారంభం చేశాను. और एक दिन ऐसा हुआ, ఒక రోజు అట్లా ఇలా జరిగింది. बहुत जल्दी మరి తొందరగానే लोग आने लगे ఏమండి ప్రజలు రావడం ప్రారంభించారు. और भीड़ आने लगी. ప్రజలు రావడం ఆరంభించారు. 50 लोग हो गए. అప్పుడు 50 మంది అయ్యారండి. और उसके नेक्स्ट ईयर ही मेरे पास में 80 लोग हो गए. ఏమండి మళ్ళొక సంవత్సరానికి 80 మంది అయ్యారండి సంఘము. और धीरे धीरे करके भीड़ बढ़ती चली गई. ఏమండి మెల్లమెల్లగా ప్రజలు పెరగటం ప్రారంభించబడింది. अभी जो चर्च परमेश्वर ने दिया है हमें, ఇప్పుడు దేవుడు మాకు ఇచ్చిన
సంఘం ఎంత అంటే उसको बड़े बड़े परिश्रम से बनाए हैं। మరి చాలా కష్టంతో దాన్ని ముందుకు నడిపించాం. वहाँ पर 500 लोग बैठते हैं ఇప్పుడు ఒక సంఘంలో 500 మంది కూర్చుంటారు. और अब वो चर्च भी भर गया है पूरा। ఇప్పుడు అది కూడా నింపబడిందండి. अभी जगह नहीं है वहाँ पर। ఇప్పుడు అక్కడ కూర్చోడానికి స్థలం లేదు. अगर 80 लोग और आते हैं 80-100 लोग तो एक भी जगह नहीं होगा बैठने। ఇంకొక 80-100 మంది వస్తే ఇక అందులో కూర్చోడానికి కూడా స్థలం లేదండి. पूरा का पूरा पैक हो गया है। అది సంపూర్ణంగా నిండిపోతా ఉందండి. परमेश्वर मुझे और दर्शन दे रहा है अभी। ఇంకా దేవుడు నాకు ఇంకా దర్శనం ఇస్తా ఉన్నాడు. कि अभी एक दूसरे जगह जाना है ఇంకొక స్థలానికి వెళ్ళాలి, और बड़ा काम करना है గొప్ప కార్యం చేయాలి, और बड़ा भीड़ आना है। అనేక మంది రావాలి అక్కడికి. तो अभी मैं दूसरा एक प्लानिंग कर रहा हूँ। మనం ఇంకొక ప్లాన్ చేస్తా ఉన్నాను నేను. परमेश्वर बढ़ाने वाला प्रभु है। ఏమంటే ఆయన మనల్ని ఎదిగింపజేసి దేవుడై ఉన్నాడు. मैंने आपको बताया कि जब हम प्रार्थना में बैठे మరి నేను ఎప్పుడైతే ప్రార్థనలో కూర్చున్నాను परमेश्वर ने लोगों को लाना शुरू, ప్రజలు దేవుడు నా దగ్గర తీసుకొస్తూ మొదలు పెట్టాడు. अद्भुत कामों को प्रभु करना शुरू। అద్భుత కార్యములు దేవుడు చేయడం ప్రారంభించాడు. अगर बीच में उनके 6 चर्च 7 चर्च भी पड़ता है तो वो चर्च छोड़ के मेरे पास आता है। ఏమండి వాళ్ళు వస్తుంటే మధ్యలో 6-7 సంఘాలు ఉంటాయి, ఆ మందిరాలు విడిచిపెట్టి నా దగ్గరకు వస్తూ ఉంటారు. कोई 150 किलोमीटर से हर संडे आता है। ఏమండి ప్రతి ఆదివారము 150 కిలోమీటర్ల నుంచి కూడా నా మందిరానికి వస్తారు ప్రజలు. और कोई और दूर से भी आता है, ఇంకా అంతకంటే కొంతమంది అంతకంటే దూరం నుంచి కూడా వస్తారండి. क्योंकि परमेश्वर अद्भुत काम कर रहा है। ఎందుకంటే దేవుడు అద్భుత కార్యములు చేస్తున్నాడు, अद्भुत काम कर रहा है। అద్భుత కార్యములు చేస్తున్నాడు. हम चाहते हैं कि आपके साथ ये प्रभाव अद्भुत प्रभाव दिखे। ఏమండి దేవుని యొక్క ప్రభావము మీతో ఉంటుందని కోరుకుంటున్నాను. आपकी सेवा बढ़े यीशु के नाम। యేసు నామములో మీ సేవ అభివృద్ధి అవును గాక. आप उन्नति करें प्रभु में। దేవుని సన్నిధిలో మీరు అభివృద్ధి అవుదురు గాక. आज से ही प्रार्थना करना चालू करिए। ఈ రోజు నుండి ప్రార్థన చేయడం ప్రారంభించండి. प्रभु यीशु मसीह सारी रात प्रार्थना में बैठते थे యేసుక్రీస్తు వారు ప్రతి రాత్రి ప్రార్థనలో ఉండేవాడు. और वो रात भर दुआ में बिताते थे। ఆయన రాత్రంతా కూడా ప్రార్థనలోనే కూర్చుంటేవాడు. आजकल हमारे चर्च से होल नाइट प्रेयर खत्म हो गई है। ఇప్పుడు మన సంఘాలలో ఆల్ నైట్ ప్రేయర్లు అయిపోయినాయండి, లేవు ఆల్ నైట్ ప్రేయర్లు లేవు. हम होल नाइट प्रेयर नहीं करते। ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్లు అన్ని కూడా బంద్ అయిపోయినాయండి. हमको खा के और सोना पसंद है। ఏమండి తిని పండుకోవడం మనకు చాలా ఇష్టం అండి. परमेश्वर रात भर प्रार्थना में बिताते थे। ఆయన క్రీస్తు రాత్రంతా కూడా ప్రార్థనలో ఉండేవాడు. हम किसी जमाने में होल नाइट प्रेयर शुरू किया था। ఓ జమాన్లో పాత కాలంలో మనం ఆల్ నైట్ ప్రేయర్లు ప్రారంభం చేశాము. अब बंद है, ఇప్పుడు బంద్ అయిపోయినాయి ఆల్ నైట్ ప్రేయర్లు. हम चलाते नहीं है। మనం నడిపించలేకపోతున్నామండి. रात में प्रार्थना करते नहीं है। రాత్రిళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నామండి. शैतान की शक्ति सबसे ज्यादा सक्रिय रात में होती है। ఏమండి సాతాను శక్తుల ప్రభావం రాత్రే పనిచేస్తుంది ఎక్కువ. शैतान की शक्तियां सबसे ज्यादा काम रात में करती है। ఏమండి సాతాను యొక్క పని అంతా కూడా ఎక్కువ రాత్రిపూట జరుగుతూ और ఉంటుంది. रात के समय में हम लोग प्रार्थना नहीं करते। ఏమండి రాత్రి సమయంలో మనం ప్రార్థన చేయట్లేదు. होल नाइट प्रेयर भी बंद हो गई है, ఇప్పుడు మన యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలు బంద్ అయిపోయినాయి. क्योंकि बहुत मेहनत करना पड़ता है। ఎందుకంటే చాలా కష్టపడాలి నైట్ ప్రార్థన చేయాలంటే. जग जग कर प्रार्थना करना पड़ता है। ఏమండి మెలకుతో ఉండి ప్రార్థన చేయాల్సి వస్తూ ఉంటుంది. हमें अच्छा नहीं लगता है, మనకు మంచిగా అనిపించదండి, पसंद नहीं आता है, ఏమండి మంచిగా అనిపించదండి, సంతోషం అనిపించదు. क्योंकि हमको आराम करना पसंद है। ఎందుకంటే మనం రెస్ట్ తీసుకోవాలి, విశ్రాంతి తీసుకోవడం ఇష్టం మనకి. दोनों प्रभु यीशु मसीह को देखिए, ఏమండి యేసు వైపును మీరు చూడండి. और रात भर जग कर प्रार्थना करते थे। ఆయన రాత్రంతా కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేసేవాడు. पहाड़ों में जाके प्रार्थना करते थे। ఆయన ఒక కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. कितने सेवक हैं यहाँ पर అయ్యండి ఎంతమంది ఇక్కడ సేవకులు ఉన్నారండి, जो उपवास नहीं रख पाते हैं వాళ్ళు ఉపవాసం కూడా ఉండలేకపోతున్నారండి. और उपवास नहीं रख पा रहे हैं। ఉపవాసం ఉండలేకపోతున్నారు. यीशु मसीह को देखिए, యేసును చూడండి. 40 दिन प्रार्थना किए उपवास के ఆయన साथ। 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 दिन और रात उपवास में बैठे, ఏమండి 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం చేశాడు. और हम एक दिन उपवास नहीं रख सकते। మనం ఒక్క రోజు ఉపవాసం ఉండలేమండి. और हमारी उपवास प्रार्थना कहाँ चली गई है? ఏమండి మన యొక్క ఉపవాస ప్రార్థన ఎక్కడికి పోయిందండి? हमारे होल नाइट प्रेयर कहाँ चला गया మన है? సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఎక్కడ పోయినాయండి? हमारी प्रार्थना का जीवन कहाँ चला మన गया? ప్రార్థనా జీవితం ఎక్కడికి పోయిందండి? सेवकाई में इतने भी व्यस्त मत हो जाइए ఏమండి సేవలో ఇంత బిజీగా ఉండకండి. कि प्रार्थना ही करना भूल जाए। ఏమండి ప్రార్థనను మీరు మర్చిపోతున్నారు. सेवकाई में इतने भी ज्यादा अपने आप को बिजी मत कर लीजिए ఏమండి సేవలో నిన్ను నీవు ఎప్పుడు బిజీ చేసుకోవద్దు. कि आपका प्रेयर लाइफ ही खत्म हो जाए। మీ యొక్క ప్రార్థనా జీవితం పడిపోతుందండి. आप समझ पा रहे हैं मैं क्या कह रहा हूँ? నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? बहुत सारे सेवकों की सेवका इसीलिए नहीं बढ़ रही है ఏమండి అనేక మంది సేవకుల సేవ అందుకే అభివృద్ధి కావట్లేదు. क्योंकि उन्होंने सेवकाई में इतने व्यस्त हो गए कि प्रार्थना ही नहीं करते हैं। ఏమండి సేవలో చాలా బిజీ అయిపోయి ప్రార్థనలో తగ్గిపోతా ఉన్నారు. ओह हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. आज से हमें प्रार्थना के निर्णय को लेना पड़ेगा। ఈ రోజు నుండి మనం ప్రార్థన
నిర్ణయాన్ని తీసుకోవాలి. हमें प्रभु के साथ बैठना पड़ेगा, ఏమండి దేవుని దగ్గర కూర్చోవాలండి, प्रभु से बात करना पड़ेगा, ఆయనతో మాట్లాడాలండి. प्रभु आपकी आवाज को सुनेंगे, దేవుడు మీ యొక్క శబ్దాన్ని వింటాడు, वो आपको प्रत्युत्तर देंगे దేవుడు నీకు జవాబిస్తాడు, और आप आशीषों को प्रभु से पाएंगे। మీరు ఆశీర్వాదించబడతారు. आज आप जागृत हो जाइए, ఈ రోజు మీరు అభివృద్ధి చెందుతారు. प्रभु की आवाज को सुनिए, దేవుని యొక్క శబ్దాన్ని వాక్యాన్ని వినండి, प्रभु आपको ब्लेस करेंगे। ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. एक वचन देखेंगे इस समय, ఈ సమయంలో ఒక వాక్యం చూద్దామండి. मत्ती रची सुसमाचार మత్తయి సువార్త 5 अध्याय 5వ అధ్యాయం 16वां वचन, 16వ వచనం. मत्ती 5:16। మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం पढ़िएगा। చదవండి. ఆ. చాలు. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. उसी प्रकार तुम्हारा उजियाला मनुष्यों के सामने चमके। మీ యొక్క వెలుగు మనుషుల మధ్యలో ఉండాలని చెప్తున్నాడు. और बाइबल कहती है कि उसी प्रकार तुम्हारा उजियाला मनुष्यों के सामने चमके कि वे तुम्हारे మీ వెలుగు మనుషుల ఎదుట भले कामों को देखकर ఆ, तुम्हारे पिता की जो स्वर्ग में है बड़ाई करे। आमीन। మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. Oh, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. हालेलुया। హల్లెలూయా. हमारे भले कामों को लोग देखें। ఏమండి మన యొక్క సత్క్రియలు ప్రజలు చూస్తున్నారు. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. और हमारा उजियाला मनुष्यों के सामने चमके। మన వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనీయాలి. हमारा उजियाला मनुष्यों के सामने चमकना चाहिए। ఏమండి ప్రజల మధ్యలో మన వెలుగు ప్రకాశింపనీయాలి. आज यीशु के नाम में मैं प्रार्थना करके भविष्यवाणी करता हूँ, యేసు నామమున ప్రార్థన చేసి ప్రవచిస్తున్నాను. आपका उजाला मनुष्यों के सामने चमकने पाए। ఓ మీ వెలుగు మనుషుల మధ్యలో వెలిగింపబడలేట్లు. बाइबल ये बात को बताती है దేవుని వాక్యం ఈ మాట తెలియజేస్తున్నాడు. कि तुम्हारा उजाला मनुष्यों के सामने चमकेगा। ఏమండి మీ వెలుగు మనుషుల మీద మనుషుల మధ్యలో వెలిగించబడుతుంది. यीशु के नाम में मैं प्रार्थना करता हूँ నేను యేసు నామమున ప్రార్థిస్తున్నాను. और ये भविष्यवाणी को आप रिसीव करिए। ఈ యొక్క ప్రవచనాన్ని మీరు రిసీవ్ చేసుకోనండి. ये आपका उजाला, మీ వెలుగు आपका उजाला మీ వెలుగు लोगों के सामने चमकेगा। ప్రజల ముందు వెలుగును గాక. हालेलुया। హల్లెలూయా. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. जब मूसा परमेश्वर की उपस्थिति में गया ఏమండి మోషే దేవుని సన్నిధికి వెళ్ళాడు. तो उसका चेहरा चमकदार हो गया ఆయన ముఖము వెలిగించబడింది. और लोग उसको देख नहीं पा रहे हैं। ఆ యొక్క మోషే ముఖము ప్రజలు చూడలేకపోయారు. उसके चेहरे से रोशनी निकल रही है ఆయన ముఖములో నుంచి వెలుగు ప్రకాశిస్తా ఉన్నది. क्योंकि वो 40 दिन परमेश्वर की उपस्थिति में बैठा। ఆయన 40 రోజులు ఆయన ఈ దేవుని ఎదుట నిలబడ్డాడు. निर्णय लीजिए, निर्णय लीजिए। ఆయన మీరు ఒక నిర్ణయం తీసుకోనండి. 40 दिन परमेश्वर की उपस्थिति में बैठे 40 రోజులు దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడినట్టయితే, और जब आप 40 दिन परमेश्वर की उपस्थिति में बैठेंगे 40 రోజులు దేవుని ముందు కూర్చున్నట్లయితే आपका उजाला लोगों के सामने चमकेगा ఏమండి మీ వెలుగు అనేకులను వెలిగిస్తా ఉందండి. और लोग आपसे आशीषित होंगे। ఓ మీరంతా కూడా ఆశీర్వదించబడతారు. एक पास्टर की सेवकाई आशीषित कब होगी? ఒక సేవకుని సేవ ఎప్పుడు ఆశీర్వదించబడుతుంది? आपके चर्च की गवाहियां कब खड़ी होंगी? మీ సంఘములో సాక్ష్యాలు ఎలాగ బయటకు వస్తాయి? दुष्ट आत्माएं लोगों के अंदर है तो कब निकलेगी? ఏమండి ప్రజల్లో నుండి దురాత్మలు ఎట్లా బయటకు వస్తాయి? तंत्र मंत्र जादू टोने उनके कब टूटेंगे? తాంత్రిక మాంత్రిక చేతబడి శక్తులు ఎప్పుడు బయటకు వస్తాయి? वो हमारी साधारण प्रेयर से नहीं टूटेंगे। మన యొక్క సామాన్యమైన ప్రార్థన ద్వారా అవి బయటికి రావు గాని हमें परमेश्वर की उपस्थिति में बैठना पड़ेगा। ఓ మనం దేవుని సన్నిధిలో కూర్చోవలసి ఉన్నది. और जब हम 40 दिन का निर्णय लेंगे और प्रभु की उपस्थिति में बैठेंगे ఏమండి 40 రోజుల ప్రార్థన కొరకు నిర్ణయం తీసుకొని దేవుని ఎదుట మనం కూర్చోవాలి. हमारा चेहरा प्रकाशित हो जाएगा। ఏమండి మన ముఖము వెలిగించబడుతుందండి. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా.
प्रभु की उपस्थिति में हमें बैठना होगा। ఏమండి దేవుని సన్నిధిలో మనం కూర్చోవలసిన అవసరత ఉంది. तुम्हारा उजाला నీ వెలుగు लोगों के सामने चमके। ఏమండి ప్రజల ముందు వెలగనీయడి. तुम्हारा उजाला మీ వెలుగును लोगों के सामने चमके। ఓ ప్రజల ముందు ప్రకాశింపనీయుడి. वे तुम्हारे भले कामों को देखकर మీ యొక్క మంచి క్రియలను చూసి तुम्हारे पिता की जो स्वर्ग में है ఎవడు మీ తండ్రి అయిన దేవుడు మహిమపరచబడినట్లు बड़ाई करे। ఏమండి మీరు వెలిగించబడండి. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर आपकी सेवकाई में प्रभाव को लेकर आना चाहते हैं। దేవుడు మీ సేవలో ప్రభావాన్ని తీసుకురాబోతున్నాడు. ये पास्टर्स कॉन्फ्रेंस इसीलिए रखा गया है ఈ యొక్క సేవకుల సదస్సు అందుకోసమే పెట్టామండి. कि आपकी सेवकाई प्रभावशाली बने, ఏమండి మీ సేవ బలముగా కట్టబడాలని. आपके पास ज्यादा लोग आए। ఏమండి అనేక మంది మీ దగ్గరికి రావాలి. इस कॉन्फ्रेंस से आप लोगों को पक्का बहुत आशीष मिलेगी ఈ యొక్క సదస్సులో మీకు తప్పకుండా ఆశీర్వాదం దొరుకుతుంది. और जरूर आपकी सेवकाई अब बढ़ने शुरू होंगी। ఏమండి ఇప్పటి నుండి మీ సేవ అభివృద్ధి కాబోతా ఉంది. कलीसिया बढ़ने शुरू होगी। ఏమండి మీ సంఘము అభివృద్ధి చెందబోతా ఉంది. आपके द्वारा बीमार चंगे होंगे, మీ ద్వారా రోగులు స్వస్థపరచబడబోతున్నారు. आपके द्वारा दुष्टात्माएं निकाली जाएंगी, మీ ద్వారా దురాత్మలు బయటికి వెళ్ళిపోబోతున్నాయి. आपके द्वारा रोगी बच जाएंगे, మీ ద్వారా రోగులు బాగుపడబోతున్నారు. आपके द्वारा अंधे देखेंगे, మీ ద్వారా గుడ్డివారు చూస్తారు. आपके द्वारा लंगड़े चलेंगे, మీ ద్వారా కుంటివారు నడుస్తారు. आपकी प्रार्थना के द्वारा मुर्दे जिलाए మీ जाएंगे। ప్రార్థన ద్వారా చనిపోయిన వారు లేస్తారు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. परमेश्वर अद्भुत कामों को करने वाले प्रभु है। దేవుడు అద్భుత కార్యములు చేయవాడై ఉన్నాడు. जो कुछ प्रभु ने किया ఆయన ఏదైతే చేశాడో उससे भी बड़े बड़े काम आप और मैं करेंगे, ఆయన చేసే వాటికంటే గొప్ప కార్యాలు నీవు నేను చేయగలము. क्योंकि बाइबल में यीशु मसीह ने खुद कह दिया है ఏమండి దేవుడే యేసుక్రీస్తే చెప్పాడు మీరు నాకంటే గొప్ప కార్యాలు कि చేస్తారు. तुम मुझसे भी बड़े बड़े काम करोगे। మీరు నాకంటే గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, आमीन। ఆమేన్. प्रभु की सेवकाई में దేవుని యొక్క సేవలో प्रभु ने मुझे जब से चुना ఎప్పుడైతే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో और अभी तक के अंदर అప్పటి నుంచి ఇప్పటి వరకు प्रभु ने इन 14 सालों में 13-14 सालों में ఈ 13-14 సంవత్సరాలలో 5 मुर्दों को जिंदा किया है। 5 చనిపోయిన వారిని దేవుడు లేపాడండి. ओह हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. वो जो मर गए थे వాళ్ళు చనిపోయారండి उसको जिला दिया प्रभु ने కానీ దేవుడు వారిని తిరిగి లేపాడండి प्रार्थना के द्वारा। ప్రార్థన ద్వారా. और कुछ को तो ఏమ- 3 लोगों को ఆ ముగ్గురికైతే फोन कॉल के द्वारा प्रेयर से जिंदा कर दिया। ఏమండి ఫోన్ లో ప్రార్థన చేస్తే కూడా వారు చనిపోయిన ओह వారు లేపారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द ప్రైజ్ ద लॉर्ड, లార్డ్, आमेन। ఆమేన్. परमेश्वर के लिए कोई काम कठिन नहीं है। దేవునికి ఏ పని కూడా అసాధ్యమైంది కాదండి. ओह प्रेज द ప్రైజ్ लॉर्ड, ద లార్డ్, हालेलुया। హల్లెలూయా. In between some gap of years, ఏమండి ఈ యొక్క సంవత్సరాలలో रेज करते गया प्रभु लोगों को మరి దేవుడు మరి ప్రజలను ఉత్సాహపరుస్తున్నాడు. और मुर्दे जिंदा होते चले ఏమండి गए। చనిపోయిన వారు తిరిగి లేచారు. प्रभावशाली काम लोगों ने देखा బలమైన కార్యాలు చూస్తూ ఉన్నాం. और इसलिए हमारे ब्रांचेस बढ़ते गए। అందును బట్టి మా యొక్క బ్రాంచ్ సంఘాలు ఎదుగుతూ పోతున్నాయి. इसलिए दूर दूर से लोग प्रभु के पास आते गए। దూరం నుంచి ప్రజలు దేవుని సన్నిధికి వస్తా ఉన్నారు. पंजाब में पास्टर अंकुर नरोला को बहुत लोग जानते हैं। ఏమండి పంజాబ్ లో పాస్టర్ అంకుర్ నరోలాను అనేక మంది ఎరుగుదురు. उनके पास में 1 लाख लोग आते हैं। ఆయన దగ్గరికి 1,00,000 మంది వస్తారు ప్రజలండి. मगर उनकी जब बायोग्राफी को पढ़ेंगे ఆయన యొక్క జీవిత చరిత్ర మనం చదివినట్లయితే वो एक बिजनेसमैन था। ఆయన యొక్క వ్యాపారవేత్త అయినాడు. उनके फादर का बिजनेस चला रहा था వాళ్ళ నాన్నగారు కూడా వ్యాపారాన్ని నడిపించేవాడే ఉన్నాడు. और प्रभु ने उनको कॉलिंग दिया। దేవుడు ఆయనను సేవ కోసం పిలిచాడు. जब उनकी सेवकाई वो कर रहे थे ఆయన ఎప్పుడైతే ఆ సేవను ప్రారంభించాడో
అనుభవించాడు. और शुरुआत में बहुत स्ट्रगल कर रहे ఏమండి थे. ప్రారంభ దినాల్లో చాలా ఇబ్బంది పడ్డాడు. तब एक बच्चे को प्रभु ने मुर्दे बच्चे को जिंदा किया उनके द्वारा. ఆయన ద్వారా ఒక చనిపోయిన బిడ్డను దేవుడు తిరిగి లేపాడు. उसके बाद उनकी सेवकाई बहुत बढ़ गई. ఆ తర్వాత ఆయన సేవ గొప్పగా ప్రభావం అయిపోయిందండి. जब तक आपकी सेवकाई में कोई बड़ा काम नहीं होगा, ఎప్పుడైతే మీ సేవలో ఒక పెద్ద కార్యం జరగదో तब तक आपकी सेवकाई आगे बहुत आगे नहीं बढ़ेगी. ఏమండి అప్పటి వరకు మీ సేవ ఇంకా ముందుకు వెళ్ళదండి. अगर आज आप एक अच्छा जंप करना चाहते हैं, ఏమండి మనం ఒక మంచి జంప్ చేయడానికి ఆశపడతా ఉంటాం. तो आपकी सेवकाई में अंधे देखना है, ఏమండి మీ సేవలో గుడ్డివారు చూడాలి, लंगड़े चलना है, గుడ్డివారు నడవాలి, और मुर्दे जिंदा होना है. చనిపోయిన వారు తిరిగి లేవాలి. हालेलुया, హల్లెలూయా, प्रेज द ప్రైజ్ ద लॉर्ड. లార్డ్. प्रभु ऐसे अभिषेक आपको देंगे. దేవుడు ఇలాంటి అభిషేకం మీకు ఇస్తాడు. मैं ऐसा विश्वास कर रहा हूँ आज నేను అలాగా విశ్వసిస్తున్నాను. कि आपको ऐसा अभिषेक प्रभु देंगे, అలాంటి అభిషేకం దేవుడు నీకు ఇస్తాడు. और आप लोग ऐसे अद्भुत काम करेंगे. మీరు ఇలాంటి అద్భుత కార్యాలు చేస్తారు. आज आप लोगों के लिए अभिषेक की प्रार्थना होगी, ఈ రోజు మీకు అభిషేక ప్రార్థన జరుగుతుంది. और प्रभु का अभिषेक आप पर आएगा. మీ దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. आज आपके ऊपर वो अनॉइंटिंग होगी. ఈ రోజు నీ మీద దేవుని అభిషేకం దిగుతుంది. आज वो अभिषेक आपको पाना है. ఈ రోజు మీరు ఆ అభిషేకాన్ని పొందుకోవాలి. मॉर्निंग को जब मैं प्रेयर कर रहा था, మనం ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు प्रभु ने बोला अभिषेक मैं दूंगा पास्टरों के ऊपर. దేవుడు నాతో చెప్పాడు నేను ప్రజల మీదకి అభిషేకాన్ని ఇస్తూ ఉన్నానని చెప్పాడు. और आज पास्टर्स अभिषेक को लेकर जाएंगे, ఈ రోజు దేవుని సేవకులు అభిషేకం పొందుకోబోతున్నారు. सामर्थ को लेकर जाएंगे. శక్తిని పొందుకొని పోబోతున్నారు. पास्टर कॉन्फ्रेंस अभिषेक में होगा, ఈ యొక్క భాషల సదస్సు అభిషేకం ద్వారా జరుగుతుంది. और बहुत गाढ़ा अभिषेक आपके ऊपर आएगा. బలమైన అభిషేకం మీ మీదకి వస్తా ఉన్నది. आपको अभिषेक चलाएगा. అభిషేకం మిమ్మల్ని నడిపిస్తుంది. आपकी सेवकाई को अभिषेक चलाएगा. మీ సేవను అభిషేకమే నడిపిస్తుంది. आप परमेश्वर के लिए बड़े बड़े कामों को करेंगे. మీరు దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. हमारा परमेश्वर अद्भुत कामों को करने वाला प्रभु మన है. దేవుడు అద్భుత కార్యములు చేయి దేవుడే ఉన్నాడు. निराश मत होइए. మీరు నిరాశ చెందకండి. अगर थोड़े लोग आते हैं निराश मत होइए. మీ దగ్గర కొద్ది మంది వచ్చినా మీరు నిరాశ చెందకండి. बीमार प्रार्थना करा के ठीक होके वापस चर्च नहीं आते, निराश मत होइए. ఒకవేళ మీ సంఘానికి వచ్చి రోగులు బాగుపడి మళ్ళపోయినా రాకపోయినా మీరు బాధపడకండి. वो आपका फायदा उठाते, निराश मत होइए. వారు వాళ్ళ లాభం చూసుకున్నా మీరేం నిరాశ చెందకండి. आपने बहुत लोगों के लिए मेहनत किया और आपको प्रतिफल नहीं मिला, निराश नहीं మీరు होइए. అనేకుల కొరకు శ్రమపడి ప్రార్థన చేశారు, మీకు లాభం రాలేదు, అయినా మీరు బాధపడకండి. बाइबल बताती जब अभिषेक तुम्हारे ऊपर आएगा ఆ దేవుడు అంటున్నాడు అభిషేకం మీ మీదకి వస్తా ఉంది. तो तुम्हारे जुए तोड़ डाले जाएंगे. మీరు అనేక మందిని దేవుని ఎదుగు నడిపిస్తారు. Hallelujah. హల్లెలూయా. When anointing comes to you, ఏమండి అభిషేకము నీతో కలిసి పనిచేస్తుంది. your yokes will be broken. जुए. ప్రతి విధమైన పరిస్థితులన్నీ కూడా విరగొట్టబడబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. This is a time that anointing will come to you, people of God. ఓ దేవుని యొక్క అభిషేకం ఈ సమయంలో మీ మీదకి వస్తా ఉంది దేవుని సేవకులారా. You are not a normal human being. ఏమండి నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. నీవు You are a pastor's ambassador of God. మీరు దేవునికి మీరు మధ్యవర్తి అయి ఉన్నారు. You have the power to shake the nations. నీ యొక్క శక్తి ద్వారా లోకాన్ని మీరు జయించగలరు. You are a powerful man in this earth. ఏమండి ఈ భూమి మీద నువ్వు ఒక శక్తివంతమైన మనిషివి. Because the Spirit of Lord will lead you. దేవుడు ఆత్మ కలిగిన దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. You will shake the nations. నీవు భూమిని తలకిందులు చేయగలిగిన దేవుడు. You are an iron pillar. నీ ఒక ఇనుప స్తంభమై ఉన్నావు. You are a lion. నీ ఒక సింహమై ఉన్నావు. You are a chosen ambassador. నీవు ఒక మధ్యవర్తిగా రాయబారిగా నువ్వు ఎన్నుకోబడబడ్డావు. You will, if you have the anointing of God, ఏమండి దేవుని యొక్క అభిషేకంతో నీవు ఉన్నావు. then that anointing will make you different person. ఓ నీ యొక్క అభిషేకం ద్వారా దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా చేయబోతున్నాడు. You will be different to others. ఏమండి నీవు ఇతరులకు మరి డిఫరెన్స్ గా ఉంటావు. Oh, hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You have to keep the anointing with you. ఏమండి అభిషేకాన్ని నువ్వు కాపాడుకొని వెళ్ళాలి. Lord will bless you with anointing today. ఈ రోజు అభిషేకం ద్వారా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. Oh, praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen.
ఆమేన్. You will shine. నీవు మార్పు చెందబోతున్నావు, వెలిగించబడబోతున్నావు. You will shine among the people. ఓ నువ్వు వెలిగించబోతున్నావు ప్రజల మధ్యలో. You will shine among the believers. ఓ విశ్వాసులలో నువ్వు వెలిగించబడబోతున్నావు. Oh, praise the Lord. Praise the Lord. You are the light of the world. నువ్వు ప్రపంచానికి వెలుగై ఉన్నావు. Oh, praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Start praying from today onward. ఈ రోజు నుండి నువ్వు ప్రార్థనను ప్రారంభించు. You will become a different to others. ఏమండి, ఇతరులకు నువ్వు వేరే రకంగా నువ్వు కనపడతావు. Oh, hallelujah. ప్రత్యేకంగా కనపడతావు. Rimbala kabana shalabala rimba mama mama stala katala shambala katazalaba Hallelujah. ramana katala shatana kalabotonomo. Hallelujah. 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 Never be disappointed in ministry. Never been disappointed in ministry. ఇప్పుడు మనము సేవలో డిసప్పాయింట్ అయి ఉన్నామేమో. Because కానీ ministry is a thing which makes you happy. ఏమండి हिंदी में बोलो. मिनिस्ट्री वो जैज है, वो सेवकाई जो आपको आनंदित करेगा. ఏమండి, మరి సేవలో ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఆ సేవ మనకు ఆనందాన్ని ఇస్తుంది. Never been disappointed. ఎప్పుడు కూడా మనం డిసప్పాయింట్ కావద్దు, నిరుత్సాహపడద్దు. The Lord's Spirit is with you. దేవుని ఆత్మ నీతో ఉన్నాడు. परमेश्वर का आत्मा आपकी सेवकाई को बदलने जा रहा है. దేవుని యొక్క ఆత్మ మీ సేవను మరి మార్చబోతూ ఉన్నాడు. I decree and I declare. నేను డిక్లేర్ చేస్తున్నాను. I prophesy in the name of Jesus. యేసు నామమున నేను ప్రవచిస్తున్నాను. Your ministry will be changed. నీ యొక్క పరిచర్య మార్చబడబోతుంది. You will see that. నువ్వు దాన్ని చూడబోతున్నావు. You will see that your ministry will be changed. నువ్వు చూడబోతున్నావు నీ పరిచర్య మార్చబడటం. Lord आपकी सेवकाई को बदल देगा. దేవుడు మీ సేవను మార్చబోతున్నాడు. परमेश्वर का आत्मा आपकी सेवकाई को बदल देगा. మరి దేవుని యొక్క ఆత్మ మీ సేవను మార్చబోతున్నాడు. आप टॉप में जाएंगे. మీరు ఎత్తైన స్థలానికి వెళ్తారు. जो बातों को आपने अभी तक नहीं देखा है, ఇప్పటి వరకు మీరు ఏదైతే చూడలేదు, नहीं सुना है, వినని కూడని, आपके दिल में नहीं आया ఇంకా है, నీ మనసుకు రాంది కూడా प्रभु उसको आपके लिए पूरा करेंगे. దేవుడు మీ కొరకు అది పూర్తి చేయబోతున్నాడు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. अभिषेक आ रहा है आपके ऊपर. మీ మీదకి దేవుని అభిషేకం దిగుతున్నది. अभिषेक आ रहा है आपके ऊपर. మీ మీదకి దేవుని అభిషేకం వస్తున్నది. अभिषेक आ रहा है आपके ऊपर. దేవుని అభిషేకం మీ మీదకి వస్తా ఉన్నది. आपका सेवकाई बदलने जा रहा है. మీ సేవ మార్చబడబోతున్నది. आपका सेवकाई अभिषेक में आने जा रहा है. మీ సేవ అభిషేకంలోకి నడిపించబడుతున్నది. लोग आपके पास आने जा रहा है. ప్రజలు మీ దగ్గరికి రాబోతున్నారు. वो जाति जाति के लोग आएंगे. అనేక జాతి ప్రజలు మీ దగ్గర రాబోతున్నారు. परमेश्वर लेकर आएगा. దేవుడు వారిని తీసుకొని వస్తాడు. बाइबल बताती है బైబిల్ తెలియజేస్తా ఉంది. तुम्हारे पास जाति जाति के लोग आएंगे. మీ దగ్గరికి అనేక జాతుల ప్రజలు వస్తారు. तुझे आशीष दूंगा. నీకు ఆశీర్వదిస్తాను. मैं तेरे नाम को बढ़ाऊंगा. నీ పేరును గొప్ప చేస్తాను. तू आशीष का मूल होगा. నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అవుతావు. और मैं तुझसे एक जाति बनाऊंगा. నీ ద్వారా జాతి ప్రజలు నేను గొప్ప చేస్తాను. Oh, praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Lord will make from you a new generation. దేవుడు మీ ద్వారా ఒక కొత్త జనరేషన్ తయారు చేస్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Abraham అబ్రహాము has no house. ఆయనకి ఇల్లు లేదండి. When he left his father's house, వాళ్ళ తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. अब्राहम के पास कुछ भी नहीं है. అబ్రహాము దగ్గర ఏం లేదండి. कोई जमीन नहीं है. ఏ భూమి లేదండి. माता पिता को छोड़ दिया है. తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టాడు. घर को छोड़ दिया. ఇల్లు విడిచిపెట్టాడు. एक दूसरा जगह में आ गया ఆయన వేరే స్థలానికి వచ్చాడు. और प्रभु उससे बातें कर रहा है. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. अब्राहम, అబ్రహామా, अब्राहम, అబ్రహామా, अब्राहम. అబ్రహామా. अब्राहम बोल रहा है,
yes Lord, అబ్రాహాము అన్నాడు, చిత్తం ప్రభువా, yes Lord. చిత్తం ప్రభువా. अब्राहम को प्रभु बोल रहे हैं, అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు, मैं तुझे आशीष दूंगा. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Oh, praise the Lord. హల్లెలూయా. मैं तुझसे एक जाति बनाऊंगा. నీ ద్వారా వంశములను Oh, praise the Lord. ఏర్పరచేస్తాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. मैं तेरे नाम को बड़ा करूंगा నీ నామాన్ని గొప్ప చేస్తా నేను. और तू आशीष का मूल होगा. నీవు ఆశీర్వాదానికి వారసునివైతావు. Oh, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. You all pastors are the reason of blessings. ఏమండి, ఈ దేవుని సేవకునికి ఆశీర్వాదం వస్తుంది. हमारे नाम को प्रभु बड़ा करेगा. దేవుడు మన పేరును గొప్ప చేస్తాడండి. हमारे नाम को प्रभु महान करेगा. దేవుడు మన పేరును గొప్ప చేయబోతున్నాడు. क्योंकि हम महान प्रभु के सेवक हैं. ఎందుకంటే మనము గొప్ప దేవుని సేవకులమైన, महान प्रभु की सेवा करते మనము हैं. గొప్ప దేవుని సేవకులమైన. तो प्रभु हमारे नाम को महान करेगा. కాబట్టి దేవుడు మన हमारे नाम को बड़ा करेगा. పేరును గొప్ప वो చేయబోతున్నాడు. हमारे नाम को बड़ा करेगा. పేరును గొప్ప చేయబోతున్నాడు. हम जाति को बचाने वाले बनेंगे. మనము ప్రజలను రక్షించుకోవాలి. वो हमारे नाम को बड़ा करेगा. దేవుడు మన పేరును గొప్ప आज చేయబోతున్నాడు. हमने सब कुछ छोड़ दिया प्रभु के लिए. ఎందుకంటే మనము అన్ని వదిలిపెట్టాం దేవుని కొరకు. ఈరోజు नौकरी छोड़ दिया. మనం ఉద్యోగాలు వదిలిపెట్టినాం. अपने माँ कई लोगों ने हमको ठुकरा दिया ఏమంటే కొంతమంది మనల్ని మోసం చేశారు, और हमें धोखा हुआ है మనం మోసపోయాం. क्योंकि लोगों ने धोखा किया हमसे. మనల్ని కూడా కొంతమంది మోసం చేశారు. प्रभु आज हमसे बातें कर रहा है. కానీ దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నాడు. लाइक परमेश्वर ने जैसे अब्राहम से बातें किया था. అబ్రహాంతో మాట్లాడినట్టుగా మనతో प्रभु మాట్లాడుతున్నాడు. हमसे बातें कर रहा है. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. प्रभु हमसे कह रहे हैं, దేవుడు మనతో చెబుతున్నాడండి, मत चिंता कर. నువ్వేం చింతించకు. लोगों ने तुझे छोड़ दिया. ఏమంటే ప్రజలు నిన్ను విడిచిపెట్టారు, लोगों ने तुझे ध्यान नहीं दिया है. నువ్వు నీ మీద ఎవరు మనసు और పెట్టలేదు. मैं तेरा परमेश्वर हूं. నేను నీ దేవుడనై ఉన్నాను, मैं तुझे बढ़ाऊंगा. నేను నిన్ను గొప్ప చేస్తాను, मैं तेरे नाम को बड़ा करूंगा. నీ పేరును గొప్ప చేస్తాను నేను. Oh, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. जितने लोगों ने आपको छोड़ा है, ఎంతమంది మిమ్మల్ని విడిచిపెట్టారు, आज हम भविष्यवाणी करते हैं ఈ రోజు నేను మీకు ప్రవచిస్తున్నాను, कि उससे 4 गुने लोग आपको देगा प्रभु. ఇంకా 4 అంతలుగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. और लोग आपके पास आएंगे. ప్రజలు మీ దగ్గరకు వస్తారండి. Oh, praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. Hallelujah. लोग आपके पास आएंगे. ప్రజలు మీ దగ్గరకు వస్తారండి. लोग आपके भोलेपन का फायदा उठाए होंगे దేవుడు మీకు ఒక లాభాన్ని చేకూర్చబోతున్నాడు. और आपका अच्छा स्वभाव का फायदा लोगों ने उठाया होगा. ఏమండి, మంచి వ్యక్తులను దేవుడు మీ కొరకు లేపబోతున్నాడు అండి. क्योंकि देखा गया है कि पास्टर्स बहुत सीधे होते हैं. पास्टर्स बहुत सीधे होते हैं, हम्बल होते हैं, सीधे होते हैं. పాస్టర్ గారు చాలా తగ్గింపు కలిగి ఉంటాడు, అలాగా జీవిస్తుంటాడు. और कई बार लोग उनका फायदा उठाते हैं. అనేక మంది వారి దగ్గర నుంచి లాభం ఆశిస్తారు పాస్టర్ గారు. परमेश्वर आज आपको का बहुत ऊंचा उठाने के लिए जा रहे हैं. మిమ్ములను గొప్పగా చేయాలని పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు. नम्र बने रहिए, నీవు తగ్గింపు కలిగి జీవించు. प्रार्थना करते रहिए. ప్రార్థన చేస్తూ ఉండు. आपके जीवन में మీ జీవితంలో अद्भुत बातों को प्रभु प्रकट कर. అద్భుత కార్యాలు దేవుడు తెలియజేస్తాడు. हालेलुया. హల్లెలూయా. प्रतिक्रिया मत करिए. అరే మీరు బాధపడకండి, आपको लड़ाई करने की जरूरत नहीं है. మీరేం గొడవ చేయాల్సిన అవసరం లేదండి. आपको दूसरों को जवाब देने की जरूरत మీరు नहीं है. ఇతరులకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదండి. आप केवल प्रार्थना करिए మీరు కేవలం ప్రార్థన చేయండి. और अद्भुत कामों को आप देखेंगे. अद्भुत बातों को आप देखेंगे. अद्भुत रास्तों को प्रभु आपके लिए खोलेगा. Oh, praise the Lord. Hallelujah. 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 प्रभु की स्तुति होने पाए. प्रभु की स्तुति होने पाए. प्रभु की स्तुति होने पाए. आमीन. हालेलुया. हालेलुया. హల్లెలూయా. एक सिंपल सा बात है ఒక సాధారణమైన ఒక విషయం ఉంది. कि भेड़ जो है उसके चरवाहे के ऊपर डिपेंड होती है. ఏమండి, గొర్రెలు తన కాపరి మీద ఆధారపడతాయండి. चरवाहा उसकी रखवाली करते हैं. మరి కాపరి వాటిని కాపాడుతూ వస్తూ ఉంటాడండి. उसको चराने के लिए लेकर जाते हैं. వారికి భోజనం పెట్టడానికి కాయడానికి వాటిని తీసుకుపోతా ఉంటాడు. उसको देखभाल करते हैं. వాటిని మంచిగా చూసుకుంటూ ఉంటాడండి. उसी प्रकार समझिए कि हम प्रभु की भेड़े हैं. ఏమండి, మనము దేవుని గొర్రెలమై ఉన్నాము. प्रभु हमें चलाता है. దేవుడు మనం నడిపిస్తూ ఉన్నాడండి. प्रभु हमें कमी घटी होने नहीं देंगे. దేవుడు మనకి ఏది తక్కువ కాకుండా చూస్తాడండి. प्रभु हमें परेशानी में
पढ़ने नहीं देंगे దేవుడు మనల్ని సమస్యల్లో పడనీయడండి. अगर हमें उसको फॉलो करना होगा, మనం ఆయనను మనం వెంబడించాలండి. प्रार्थना में समय बिताना होगा। అవునండి, ప్రార్థనలో మనం సమయం और కేటాయించాలండి. यहोवा मेरा चरवाहा है, యెహోవా నా కాపరి, मुझे कुछ घटी नहीं होगी, నాకు లేమి కలగదు, मुझे कुछ घटी नहीं होगी, నాకు ఈ లేమి కలగదు, मुझे कुछ घटी नहीं होगी। నాకు లేమి కలగదు. यहोवा मेरा चरवाहा है। ఓ యెహోవా నా కాపరి. आज आप आशीषित होकर जाएंगे, మనం ఆశీర్వాదం పొందడానికి పోతున్నాం. మనం आपके पैसे आशीषित होंगे, మీ డబ్బు ఆశీర్వదించబడబోతుంది, आपके काम सेवकाई आशीषित होंगी। మీ సేవ ఆశీర్వదించబడబోతుంది. ओह हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, आमीन, ఆమేన్. आपका उजाला మీ వెలుగు मनुष्यों के सामने चमके మనుషుల ముందు వెలగనీయడి. और आपके भले कामों को देखकर మీ మంచి క్రియలను చూసి आपके पिता परमेश्वर की बड़ाई करे लोग। మా దేవుని నామాన్ని గొప్ప చేస్తారు వాళ్ళు. आमीन, ఆమేన్, हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, ప్రైజ్ ద లార్డ్, हालेलुया। హల్లెలూయా. परमेश्वर महान है, దేవుడు మహాదేవుడై ఉన్నాడు. अद्भुत कामों को करने वाला प्रभु అద్భుత है, కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. आश्चर्य कर्म वो करेंगे, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడై ఉన్నాడు. आप आश्चर्य कर्मों को देखेंगे, మీరు ఆశ్చర్య కార్యాలు చూస్తారు, अद्भुत बातों को देखेंगे, అద్భుత విషయాలు మీరు చూస్తారు, अद्भुत अभिषेक को देखेंगे। అద్భుతమైన అభిషేకాన్ని మీరు చూస్తారు. आपकी सेवकाई में अभिषेक आना बहुत जरूरी है। మీ యొక్క సేవలో అభిషేకం రావడం చాలా అవసరమైనది. बिना अभिषेक के हम सेवा नहीं कर सकते, మరి అభిషేకం లేకుండా మనం సేవ చేయలేమండి. बिना पवित्र आत्मा के हम सेवा नहीं कर सकते। మరి పరిశుద్ధాత్మ లేకుండా మనం సేవ చేయలేమండి. हमारा बोलना प्रभाव रहित हो जाएगा, ఏమండి, మనము మరి మాటలు ప్రభావితం కావాలి हमारी అంటే प्रार्थना प्रभाव रहित हो जाएगी। మన యొక్క ప్రార్థన ప్రభావితం అవుతుంది. अगर हम अभिषेक में होंगे మనం అభిషేకంలో ఉన్నట్లయితే, और आत्मा में होंगे మనం ఆత్మలో तो ఉన్నట్లయితే हमारी प्रार्थना प्रभावशाली हो మన जाएगी, ప్రార్థన బలవంతమైపోతా हमारी ఉంది. प्रार्थना का उत्तर आएगा। మన ప్రార్థనకు జవాబు వస్తుందండి. इसलिए बहुत से सेवक అందును బట్టి అనేక మంది సేవకులు बिना अभिषेक के, बिना पवित्र आत्मा के सेवा करते हैं, మరి అభిషేకం లేకుండా పరిశుద్ధాత్మను పొందుకోకుండా సేవ చేస్తారు. इसीलिए काम नहीं होते हैं। మరి అందును బట్టి సరిగా పని జరగదండి. अगर अभिषेक और पवित्र आत्मा के साथ जब आप सेवा करेंगे, పరిశుద్ధాత్మను పొందుకొని అభిషేకంతో మనం సేవ చేసినట్లయితే आप देखना फिर क्या क्या होगा, మరి చూస్తారు ఏమేమి జరుగుతుందో మీకు తెలుసుగా. आप देखना फिर क्या क्या होगा, మనం ఏమైతుందో మనం చూస్తామండి. आप देखना शैतान आपके सामने खड़े नहीं हो पाएगा। మనం చూడండి, సాతాను నీ ముందు నిలవబడలేడండి. अभी तो बहुत सारे पास्टरों को शैतान सताता है, ఇప్పుడు కూడా అనేక మంది సేవకులను సాతాను సతాయిస్తూ ఉంటాడు. बहुत से परिवार पास्टर के परिवार को शैतान सताता है, మరి అనేక మంది సేవకుల కుటుంబాలను సాతాను సతాయిస్తూ ఉంటాడు. उनकी सेवकाई को बढ़ने नहीं देता है, వారి యొక్క సేవను అభివృద్ధి కాకుండా చేస్తాడు. और शैतान आपके सामने खड़ा हो जाता। సాతాను మీ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. सुनिए, వినండి, आप शैतान से डरने वाले नहीं, మీరు సాతానుకు భయపడాల్సిన పని లేదు. आप शैतान को डराने वाले बन మీరు जाएंगे। సాతానును భయపెట్టువారై ఉన్నారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా, हालेलुया, हालेलुया। शैतान के गढ़ों को गिराने वाले बन जाएंगे। సాతాను దుర్గములను కూలగొట్టేవారై ఉన్నారు. शैतान आपके सामने प्रॉब्लम नहीं लाएगा, ఓ సాతాను మీ ముందుకు సమస్యను తీసుకురాలేడు. आप शैतान के सामने प्रॉब्लम लाओगे। మీరు సైతానికే మీరు ప్రాబ్లంగా ఉండిపోతున్నారు. हालेलुया, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా, आमीन, ఆమేన్. आज शैतान को भागना होगा आपकी सेवकाई से। మీ సేవలో నుండి సాతాను ప్రారదోలాలి. शैतान के प्रभाव खत्म होंगे आपकी सेवकाई से। మీ సేవలో నుండి సాతాను ప్రభావం ఈ రోజు నుంచి ఖతమైపోవాలి. आपके परिवार से शैतान को भागना होगा। మీ కుటుంబంలో నుంచి సాతాను పారిపోవాలి. आज आपके सेवकाई परिवार से, आपके पास से शैतान भागेगा। మీ దగ్గర నుంచి, మీ సేవలో నుంచి, మీ కుటుంబంలో నుంచి సాతాను यीशु పారిపోవాలి के కాక. नाम में ले लो आशीषें। యేసు నామములో ఆశీర్వాదం పొందుకోండి. आज का वचन, आज के संगति से आप ब्लेस होंगे। ఈ యొక్క సదస్సు ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకోండి. कि शैतान आज से भागेगा यीशु के नाम। యేసు నామములో సాతాను ఈ రోజు నుంచి పారిపోతున్నాడు. एक अच्छा पास्टर सेमिनार आपको दिया जा रहा है। అందును బట్టే ఈ సదస్సు మీకు ఇచ్చారు. शैतान आज से आपके पास से भागेगा। ఈ రోజు నుండి సాతాను మీ ముందు నుంచి పారిపోతున్నాడు. बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, परमेश्वर के अधीन हो जाओ। ఓ దేవునికి
దేవునికి లోబడి ఉండండి, और शैतान का सामना करो, సాతానుని ఎదిరించండి, तो वो तुम्हारे पास से भाग जाएगा। అప్పుడు వాడు మీ ఎదురు నుంచి పారిపోవును. Praise the Lord। ప్రైజ్ ద లార్డ్. सेवकाई इसलिए भी नहीं बढ़ती है ఇందును బట్టి మన సేవ అభివృద్ధి చెందట్లేదు. कि शैतान रोक कर रखा है। ఏమండి సాతాను అడ్డం వచ్చి ఆపుతున్నాడు. शैतान लोगों को आने नहीं दे रहा है। ఏమండి సాతాను ప్రజలను రాకుండా చేస్తున్నాడు. आपके पास लोग आ नहीं रहे हैं। ఏమండి ప్రజలు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. शैतान रोक कर रखा है। ఎందుకంటే సాతాను ఆపి ఉంచాడు. आप क्या सोचते हैं इतने सारे जो शैतान है जो बाहर घूम रहे हैं, ఏమండి ఆలోచించండి, లోకంలో సాతాను ఎలాగ తిరుగుతున్నాడో, वो क्या करते होंगे? ఏం చేస్తా ఉన్నాడంటే वो आपकी सेवकाई को पूरी तरह से रोकने की कोशिश करते हैं మన సేవను వాడు సంపూర్ణంగా ఆపటానికి ఆలోచన చేస్తున్నాడు. और आपको डिस्टर्ब करने की कोशिश करते हैं మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. और आपकी प्रेयर लाइफ को डिस्ट्रॉय करने की कोशिश మీ करते हैं। ప్రార్థన జీవితాన్ని కూలగొట్టాలని చూస్తున్నాడు. और आज का वचन सुनिए ఈ రోజు వాక్యం వినండి. कि आप మీరు शैतान को कुचलना होगा यीशु के नाम में। యేసు నామమున సాతాన్ని కూలగొట్టాలి. మీరు आप शैतान को कुचलने वाले बनेंगे, కూర్చోలే వాళ్ళే, रौंदने वाले। మీరు సాతాను తొక్కేవారై ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. Romans 16:20 says, రోమా పత్రిక 16:26 చూడండి. शांति का परमेश्वर। శాంతి కలిగిన దేవుడు. Romans 16:20 says, రోమా పత్రిక शांति का 16:22. परमेश्वर। ప్రాకారముగాను ఆమేన్. Praise the Lord। ప్రైజ్ ద లార్డ్. Oh hallelujah। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. शांति का परमेश्वर शैतान को तुम्हारे पांव से शीघ्र कुचलवा देगा। మీ పాదాల కింద ఆయన తొక్కివేయనున్నది. Praise the Lord। Praise the Lord. Hallelujah। హల్లెలూయా. You will crush the Satan। మీరు సాతాను తొక్కగలరు. Amen। హల్లెలూయా. Do you want to crush the Satan? మీరు बोलिए, क्या आप चाहते हैं कि शैतान को रौंद दें? ఏమండి మీరు సాతాను తొక్కాలనుకుంటున్నారా? आपकी सेवकाई को आज फ्री करना चाहते हैं? మీ సేవను ఈరోజు ఫ్రీగా చేసుకోవాలనుకుంటున్నారా? सोचिएगा आज आपका एक प्रेयर ఆలోచించండి, ఒకటే ప్రార్థన आपका सेवकाई को फ्री करेगा మీ సేవను మంచి ఫ్రీగా చేస్తుంది. और लोग आपके पास आना शुरू करेंगे ప్రజలు మీ దగ్గరికి రావడం ప్రారంభిస్తారు. क्योंकि आप शैतान को कुचलने वाले बनेंगे। మీరు సాతాను తొక్కేవారుగా తయారు కావాలి. हम क्या बोलते हैं कि परमेश्वर आप आएंगे మనం అనుకుంటాం యేసు వస్తాడు और आप शैतान को कुचलेंगे। ఆయనే తొక్కేస్తాడు మనం అనుకుంటున్నాం. प्रभु बोलते नहीं, దేవుడు అంటున్నాడు కాదు, मैंने तुम्हें पास्टर क्यों बनाया है? నిన్ను ఎందుకు సేవకునిగా చేశాను, పాస్టర్ చేశాను. मैंने तुम्हें सेवकाई क्यों दी है? నీకు ఎందుకు సేవ ఇచ్చాను నేను? कि तुम शैतान को कुचलोगे నువ్వే తొక్కేసేయాలి సాతాను परमेश्वर की सामर्थ्य से। దేవుని శక్తి చేత. हालेलुया। హల్లెలూయా. Praise the Lord। ప్రైజ్ ద లార్డ్. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. लोग ऐसे प्रेयर करते रहते हैं, ప్రజలు ఇట్లా ప్రార్థన చేస్తా ఉంటారు. प्रभु आइए। ప్రభువా మీరు రండి. आ क्यों नहीं रहे? మీరు ఎందుకు రావట్లేరు ఇక్కడికి? शैतान को कुचल क्यों नहीं रहे? ఎందుకు ఈ సాతాను తొక్కలేకపోతారు మీరు? कब आएंगे प्रभु? ఎప్పుడొస్తావయ్యా? प्रभु के आने के लिए उपवास रखते हैं। అవును, ఆయన రావాలని మనం ఉపవాసం ఉంటాము. प्रभु के आने के लिए घंटों प्रार्थना करते हैं। ఆయన రావాలని గంటలు ప్రార్థన చేస్తాము. प्रभु के आने के लिए क्या नहीं करते? ఏమండి మరి ఆయన రావడం కొరకు ఏం చేయం మనం? पर ये नहीं समझते कि प्रभु बोल रहा है मैं नहीं आऊंगा, ఆయన దేవుడు అంటే ఈ సంగతి మనకు అర్థం కావట్లేదు. నేను రాను, क्योंकि तुम कुछ लोगे। నువ్వే తొక్కేస్తావు. हालेलुया। హల్లెలూయా. Praise the Lord। ప్రైజ్ ద లార్డ్. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. हमें पावर्स दिया है प्रभु ने। దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. We have the authority and powers। మనము అధికారం కలిగిన శక్తి పొంది ఉన్నాము. हालेलुया। హల్లెలూయా. कि हम उस अधिकार से शैतान को दूर करेंगे। ఏమండి అధికారముతో మనం సాతాన్ని దూరపరచాలి. हम उस अधिकार से शैतान को डांटेंगे। అలాంటి అధికారంతో సాతాన్ని మనం కొట్టివేయాలి. शैतान क्या लाता है? नींद लाता है, आलस से। సాతాను ఏం తీసుకొస్తాడంటే నిద్ర తీసుకొస్తాడు. बहुत लोगों को चर्च में नींद आता है, అనేక మందికి నిద్ర వస్తుందండి. बहुत बढ़िया नींद आता है। చాలా బాగా నిద్ర వస్తుంది. घर में नहीं आता वैसा नींद। ఇంటికాడ కూడా అంత మంచిగా నిద్ర రాదు. घर का एसी में भी वैसा नींद नहीं ఈ आता, ఇంట్లో ఏసీలో కూడా అంత మంచి నిద్ర రాదు. पर चर्च के पंखे में भी नींद आता है। ఏమండి మరి మందిరంలో
ఆ ఫ్యాన్ కింద మంచి నిద్ర వస్తుందండి. और बहुत आलस्य से शैतान भर देता है। ఏమండి చాలా అలసిపోయినట్టుగా సైతాన్ నింపి పెడతాడు మనం. कारण क्या है मालूम है? కారణం ఏందో తెలుసా? चर्च में शैतान नहीं चाहता वचन लेकर आगे बढ़ना है। సైతానికి తెలుసు వీళ్ళు వాక్యం పట్టుకుంటే పైకి పోతారు కాబట్టి వాక్యం వీళ్ళు పట్టుకోవద్దని సాతానికి తెలుసు అండి. और शैतान आपको नींद में डालने का कोशिश करता है। ఏమంటే సాతాను నిద్రలో నెట్టేస్తాడు నిన్ను. बोलता है अभी तू सो जा, అంటే నువ్వు నిద్రపో ఇప్పుడు ఇక. और जो सोएगा वो खोएगा। మరి ఎవరైతే నిద్రపోతాడో వాడు తినేస్తాడు. तो आप लोगों को कई बार आलस्य में डालता है शैतान। కొంతమందిని ఆలస్యంగా తీసుకొస్తాడు. बाइबिल पढ़ते पढ़ते बाइबिल के ऊपर ही सो जाते हैं। ఏమండి మరి చదువుకుంటూ బైబిల్లో నిద్రపోతారు కొంతమంది. बाइबिल आपके नीचे, ఏమండి బైబిల్ నీ కింద ఉంటుంది, दब गई పడే और आप बाइबिल के ऊपर सो गए पढ़ते బైబిల్ మీదనే పడుకుంటారు చాలా మంది చదువుకుంటూ. बाइबिल को कई बार खोलते हैं కొన్నిసార్లు బైబిల్ తెరుస్తారు और पढ़ते पढ़ते सो जाते हैं, ఏమండి చదువుతూ అట్లే నిద్రపోతారు. क्योंकि शैतान आपको नींद में डाल देता है। సాతాను మన నిద్రలో పడేస్తాడండి. बाइबिल पढ़ने नहीं देता, ఏమండి బైబిల్ చదవనీయడండి, प्रार्थना करने नहीं देता। ప్రార్థన చేయనీయడండి. मैं बिलीवर्स की बात नहीं कर रहा हूँ, నేను బిలీవర్స్ విశ్వాసుల కొరకు మాట్లాడతలేను, मैं पास्टर्स की बात कर रहा हूँ। నేను పాస్టర్ల కొరకే మాట్లాడుతున్నాను. बिलीवर को छोड़िए, ఏమండి బిలీవర్స్ విడిచిపెట్టండి, విశ్వాసాలు విడిచిపెట్టండి. पास्टर्स लोगों के साथ ऐसा हो रहा है। ఏమండి దేవుని సేవకుల ద్వారానే ఇట్లా జరుగుతుంది. हमें प्रार्थना के लिए आगे आना पड़ेगा। ఏమండి మనం ప్రార్థన కొరకు ముందు రావాల్సిన అవసరం ఉందండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. Amen. Hallelujah. Hallelujah. जब आप प्रार्थना करेंगे మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో आप आशीषित होंगे। మనం ఆశీర్వదించబడతాం. शांति का परमेश्वर మరి శాంతి కలిగిన దేవుడు तुम्हारे पैरों से నీ యొక్క కాళ్ళ కింద शैतान को कुचलवा देगा। సాతాను త్రొక్కి వేస్తున్నాడు. आमेन। ఆమేన్. हालेलुया। హల్లెలూయా. एक और वर्ड देखेंगे, ఇంకొక మాట చూద్దాం. फिर भविष्यवाणियों में हम जाएंगे। మనము ప్రవచనంలోకి వెళ్ళిపోదాం. आपके लिए प्रभु की क्या भविष्यवाणी है? మీ కొరకు దేవుడు ఏం మాట్లాడాడు, ఏం ప్రవచనం చెప్పబోతున్నాడు. आप कहाँ पर और कैसे सेवा करेंगे और सेवकाई को आप बढ़ाने के लिए अभिषेक आएगा, उसके लिए प्रेयर करेंगे। మీరు ఎక్కడ సేవ చేయబోతున్నారో, మీరు సేవలో ఎలాగ ఎదగాలో ఆ విషయంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. और आज का पास्टर कॉन्फ्रेंस को मैं बिलीव करता हूँ बहुत से पास्टर हमेशा याद रखेंगे। ఏమండి ఈ రోజు పాస్టర్ల సదస్సును నేను అనుభవిస్తున్నాను. మీరు ప్రతిరోజు కూడా దీన్ని గుర్తు పెట్టుకోగలరు. क्योंकि अब इस कॉन्फ्रेंस के बाद आपको आपकी सेवकाई में डिफरेंस दिख जाएगा। ఈ సదస్సు తర్వాత మీ సేవలో తప్పకుండా మీ సేవలో తేడా కనపడుతుందండి మీకు. और अद्भुत आशीषें आपके साथ चलने लगेगी। అనేక ఆశీర్వాదాలు మీతో కలిసి నడుస్తాయండి. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. अनॉइंटिंग प्रेयर्स होंगी, ఏమండి అద్భుత మరి అభిషేక ప్రార్థనలు జరుగుతాయి, प्रोफेसीज होंगी, ఏమండి ప్రవచనాలు జరుగుతాయి. सेवकाई के लिए ब्रेक थ्रू होगा, మరి సేవలో ఒక మార్పు ఒక మలుపు కలుగుతుంది. स्पिरिचुअल एनकाउंटर्स फिर से एक बार रिन्यू करने के लिए होगा। ఏమండి ఆత్మీయ సంబంధమైన పోరాటాన్ని మీరు చూడబోతారు. प्रेज द लॉर्ड। ప్రైజ్ ద లార్డ్. आमीन। सो परमेश्वर अद्भुत कामों को करेंगे। आमीन। దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. एक और वचन अभी हम देखेंगे परमेश्वर के पवित्र कलाम यशायाह की पुस्तक से। యెషయా గ్రంథము कितना 26 26 12 12 ఆమేన్. హల్లెలూయా. यहाँ पर लिखा है हमने जो कुछ किया है ఇక్కడ రాయబడి ఉంది మనం ఏదైతే చేశామో उसको तू ही ने हमारे लिए किया है। అది నువ్వు మా కొరకు నువ్వు చేశావు. इसका मतलब हमने जो किया है మనం ఏదైతే చేశామో वो परमेश्वर ने किया है हमारे लिए। అది దేవుడే మన కొరకు చేశాడు. अगर आज आपके पास चर्च है, ఇప్పుడు ఈ రోజు మీకు మందిరం ఉంది, वो चर्च का प्रबंध प्रभु ने किया है। ఆ ఏర్పాటు అంతా కూడా దేవుడు నీ కొరకు చేశాడు. अगर आपके पास सेवकाई है,
మీ దగ్గర సేవ ఉంది, उस सेवकाई को भी प्रभु ने दिया है, ఆ సేవ కూడా దేవుడే నీకు क्योंकि ఇచ్చాడు. जो कुछ हमने किया है దేవుడు ఏదైతే మనకు చేసి ఉన్నదో वो प्रभु ही ने हमारे लिए किया है. దేవుడే మన కొరకు చేశాడు. అది Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. और वचन हमें कहता है ఇక్కడ వాక్యం మనకు कि తెలియజేస్తున్నది, तेरे बैरी आग से भस्म होंगे, तेरे बैरी आग से भस्म होंगे. फर्स्ट लाइन. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. आमीन. ఆమేన్. हालेलुया. हालेलुया. हमारे शत्रुओं को प्रभु आग से खत्म करेंगे. మన యొక్క శత్రువులను అగ్ని ద్వారా వారిని తక్కువ చేస్తాడు. और आप जो आपके विरोध में है, ఎవరైతే మీకు విరోధులుగా ఉన్నారో, शैतानिक ताकतें, ఏమండి సాతాను శక్తుల ప్రభావం కావచ్చు, उसे परमेश्वर दूर करने जा रहे हैं. దానిని దేవుడు దూరం చేయబోతున్నాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. हमारे लिए शांति प्रभु ठहराने जा रहे हैं. దేవుడు మన కొరకు సమాధానం ఇవ్వబోతున్నాడు. और जो कुछ हमने किया है ఏదైతే ఆయన మన కొరకు చేశాడో उसे परमेश्वर ही ने हमारे लिए पूरा किया है. ఆయనే మన కొరకు అది చేసి ఉన్నాడు. Praise the Lord. హల్లెలూయా. अद्भुत कामों को आप देखने जा रहे हैं. ఏమండి అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. प्रभु और भी बड़े बड़े कामों को आपके लिए करने जा रहे हैं. దేవుడు మీ కొరకు గొప్ప గొప్ప కార్యములు చేయబోతున్నాడు. प्रभु की बड़ी आशीषों को आपके ऊपर प्रभु खोलने जा रहे हैं. అనేక ఆశీర్వాదాలు దేవుడు మీ కొరకు తెరవబోతున్నాడు. आपका दर्शन बड़ा होना మీ चाहिए. యొక్క దర్శనం గొప్పగా పోతా ఉన్నది. अगर आप छोटा दर्शन रखेंगे మీరు ఒక చిన్నదిగా సంఘమే కలిగి तो ఉండవచ్చు, हमारा परमेश्वर छोटा परमेश्वर नहीं है. కానీ మన దేవుడు చిన్న దేవుడు కాదండి. हमारा परमेश्वर बड़ा परमेश्वर మన है. దేవుడు గొప్ప దేవుడు అయి अगर ఉన్నాడు. आप बड़ा दर्शन रखेंगे మనకు గొప్ప దర్శనాన్ని దేవుడు वो ఇస్తాడు. बड़े कामों को करेगा आपके గొప్ప लिए. కార్యములు దేవుడు చేస్తాడు. आज अपने दर्शन को बढ़ाइए. ఇప్పుడు మీ యొక్క దర్శనాన్ని పెంచుకోండి. आज अपने दर्शन को बढ़ाइए ఓ पास्टर. పాస్టర్ గారు మీ దర్శనాన్ని పెంచుకోండి. परमेश्वर बड़े बड़े कामों को करेगा आपके మీ लिए. కొరకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. परमेश्वर असंभव को संभव करेगा आपके लिए. దేవుడు మీ కొరకు అసాధ్యమును సుసాధ్యం చేస్తాడు. परमेश्वर अद्भुत कामों को करेगा आपके మీ लिए. కొరకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. आप आज की तारीख के बाद से ही ఈ రోజు నుంచి మీరు आप अद्भुत अद्भुत बातों को देखने जा रहे అద్భుత हैं. అద్భుత విషయాలు మీరు చూడబోతున్నారు. अद्भुत सेवकाई को देखने जा रहे అద్భుత हैं. సేవను మీరు చూడబోతున్నారు. आपका सेवकाई को मैं देख रहा हूँ बढ़ेगा अब यीशु के नाम నేను में. చూస్తూ ఉన్నాను, మీ సేవ అభివృద్ధి కాబోతా ఉంది. प्रभु ने आपको टैलेंट्स दिए हैं దేవుడు మీకు తలాంతులు ఇచ్చి ఉన్నాడు. और 5 और कमा लीजिए ఇంకా 5 తీసుకున్న వాడు ఇంకా 5 కూడా और పొందుకోవాలి. बढ़ाते जाइए మరి గొప్పగా కావాలి. और बढ़ाते जाइए. మరి అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. हाथों को उठाइए చేతులు ఎత్తుదాం అందరం. और बोलिए मेरे सेवकाई बढ़ने जा रही है. చెప్పండి, నా సేవ అభివృద్ధి కాబోతా ఉన్నది. मेरी सेवकाई बढ़ने जा रही నా है. సేవ అభివృద్ధి కాబోతా ఉన్నది. मेरी सेवकाई बढ़ने जा रही है. నా సేవ అభివృద్ధి కాబోతున్నది. मैं बढ़ने जा रहा हूँ. నేను గొప్ప కాబోతున్నాను. मेरी सेवकाई बढ़ने जा रही है. నా సేవ అభివృద్ధి చెందబోతున్నది. मेरी सेवकाई में अभिषेक आएगा. నా సేవలో అభిషేకం రాబోతున్నది. अभिषेक मुझे चलाएगा. అభిషేకం ద్వారా నిర్మించబోతున్నాడు. अभिषेक मुझे बढ़ाएगा. అభిషేకం ద్వారా నింపబడబోతున్నాము. अभिषेक मुझे दूसरों से अलग करेगा. ఓ అభిషేకం ద్వారా అద్భుత కార్యం జరగబోతున్నది. अभिषेक आ जा.